ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. హలో, వెల్కమ్ టు పోస్ట్ 360. బెట్టింగ్ 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 ఆన్లైన్లోకి వచ్చే ఆఫ్లైన్లోకి వచ్చే గెలుస్తామన్న గ్యారంటీ లేదు, డబ్బులు వస్తాయన్న నమ్మకం లేదు. అక్కడ జరిగే ట్రిక్కుల దగ్గర నుంచి మోసాల దగ్గర నుంచి ఇవన్నీ ఏంటి అసలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవడు గెలుస్తున్నాడు, ఎవడు డబ్బు ఎక్కువ కొడుతున్నాడో వాడిని చాలా మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు మొహాలకు మాస్కులు పెట్టుకొని క్రెడిట్ కార్డులు, లోన్లు, ఈఎంఐలు కట్టలేదు. సామాన్యుడు కూడా వైన్ షాప్కి టెండర్ వేసుకున్నాడు. ఒక్క షాపును 2 షాపులను ఎరగా చూపించి మీరు కోట్లు కొట్టేస్తున్నారే. చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు దీని వెనకమాల. నేను చెప్తున్నాను, కోట్లు కొట్టేశారు. బెట్టింగ్ నాపాలి అని ఎవడన్నా జెండా ఎత్తితే కనుక పూర్తిగా ఆపండి. ఇందాక చెప్పాం కదా, వైన్ షాప్లు ఆపండి, రేస్ క్లబ్లు ఆపండి, క్రికెట్ ముఖ్యంగా ఆపండి. సంక్రాంతికి వెళ్ళే వాళ్ళు ఆపగలుగుతారు, ఏం ఆపలేదు. ప్రతిదానికి ఇటు జెండా పట్టుకుని నుంచుంటే 100% సొల్యూషన్ ఉండదు. మీరు ఇంకా కనుక ఇటువంటి పిచ్చి గుడి నమ్మకాలు పెట్టుకొని మోసపోతూనే ఉంటారు. ముఖ్యంగా బెట్టింగ్ 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 మా చిన్నతనంలో కాయ రాజక్కాయ అని అంటూ ఇలా తిప్పేసి ₹10 పావలా పెడితే ఏదో ఆడుతూ ఉండేలా తిరణాలకు అక్కడిక్కడ. కానీ ఇప్పుడు ఇవే బెట్టింగ్లు ఆన్లైన్లోకి వచ్చాయి, ఆఫ్లైన్లోకి వచ్చాయి. మీరు లైవ్లో వెళ్ళి ఆడొచ్చు, ఏమైనా చేయొచ్చు. కానీ గెలుస్తామన్న గ్యారంటీ లేదు, డబ్బులు వస్తాయన్న నమ్మకం లేదు. మొత్తానికి బెట్టింగ్ పెట్టిన వాళ్ళలో కోట్లు సంపాదించిన వాళ్ళు కొంతమంది ఉంటే అసలు సర్వం కోల్పోయి రోడ్డుని పడ్డ బికారులు కొంతమంది. అయితే ఇందుట్లో జెన్యూన్ బెట్స్ ఏంటి, బెట్టింగ్ యాప్లు ఏంటి, అసలు దీన్ని కరెక్టా కాదని ఎలా తెలుసుకోవాలి, అసలు ఆడటం కరెక్టా, ఇందుట్లో ఎన్ని రకాల గ్యాంబ్లింగ్ మోడల్స్ ఉన్నాయి, ఇవన్నీ పూర్తి స్థాయిలో మనం విశ్లేషించుకుందాం, మాట్లాడుకుందాం. అక్కడ జరిగే ట్రిక్కుల దగ్గర నుంచి, మోసాల దగ్గర నుంచి, ఆ యాంబియన్స్ క్రియేషన్ ఎలా చేస్తారు, మనల్ని అక్కడే ఆ గేమ్లోనే ఉంచడానికి కోసం అనేది క్లియర్గా విజయ్ గారు ఉన్నారు మనతో పాటు. సైబర్ ఎక్స్పర్ట్ ఆయన. ఈ గేమ్స్ ఇవన్నీ కూడా దగ్గర నుంచి చూసి అందుట్లో మోసపోయిన వాళ్ళకి సహాయపడ్డారు. అదేవిధంగా ఆయన కూడా పర్సనల్గా ట్రై చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే చూస్తున్నారు కదా బ్యాక్, ఈ డైస్ కానీ వీల్స్ కానీ ఇవన్నీ ఏంటి అసలు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇప్పుడు జనరేషన్ పైన ఎలా ప్రభావితం చేస్తున్నాయి, ముందు నుంచి పిల్లల్ని ఎలా ట్రైన్అప్ చేస్తున్నారు, ఈ విషయాలు కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సార్, వెల్కమ్ టు మై స్టూడియో. నమస్తే. మీరు ఈ మధ్య బాగా పాపులర్ అయిపోతున్నారు, దొరకరా అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఇటువంటి సీరియస్ టాపిక్స్ చేసేటప్పుడు ప్రజలకు ఉపయోగపడతాయి కాబట్టి చెప్తున్నాను సార్. అసలు గేమ్స్, ఆన్లైన్ గేమ్స్, ఆఫ్లైన్ గేమ్స్ నిజంగానే డబ్బులు వస్తాయా, ఎన్ని ప్రశ్నలు మా ఆడియన్స్ చాలా ఉన్నాయి. మీరు అసలు గేమ్స్ని ఎలా డిఫైన్ చేస్తారు, ఎన్ని రకాలు ఉన్నాయి? గేమ్స్ మనం చూస్తే క్యాసినోస్, ఈ క్యాసినోస్ అనేవి మన ఇండియాలో మనం చూసినట్లయితే వాటర్ బేస్డ్ క్యాసినోస్ ఉండేవి. ఈ వాటర్ బేస్డ్ క్యాసినోస్ ఎందుకు ఉండేవి అని అంటే, ల్యాండ్ మీద ఈ యొక్క క్యాసినోస్ అనేవి ఇల్లీగల్. భారత భూభాగం పైన ఎటువంటి క్యాసినోస్ కానీ ఇటువంటి గ్యాంబ్లింగ్ ఉండకూడదు అని ఆ టైంలో, ఇది ఇందిరాగాంధీ గారి టైంలోనే ఆ రూల్ పెట్టినప్పుడు ఇమీడియట్గా వాటర్లో పెట్టారు వెళ్ళి. సో ఆ రూల్ వాటర్ మీద అని చెప్పి రాయలేదు కదా. సో అట్లా మాండోవి రివర్లో మనకి క్యాసినోస్ ఇక్కడ కానివ్వండి. ఎక్కడ సార్? మాండోవి రివర్ ఉంటుంది గోవాలో. ఓకే. సో అక్కడ కానివ్వండి, లేదంటే డాంగ్యాంగ్ కానివ్వండి, డమండయ్యూ కానివ్వండి, సిక్కింలో కొన్ని ఏరియాల్లో ఇలాంటి క్యాసినోస్ అనేవి ఉంటాయి. ఇవన్నీ కూడా ల్యాండ్ క్యాసినోస్. ఓకే. సో మనం ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఇల్లీగల్ బెట్టింగ్లో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇల్లీగల్ బెట్టింగ్ ఆపండి, ఆడద్దు అని చెప్పినా కూడా ఎందుకు ఆడుతున్నారు అని అంటే ఎంతో కొంత నిజం ఉంది కాబట్టి మనం ఎప్పుడు మాట్లాడుకునే ఆ నిజం గురించి. ఒక అబద్ధాన్ని నమ్మించడానికి క్యాసినోల్లో మిమ్మల్ని ఎలా మోసం చేస్తారు అది తెలియదు. చెప్పినా కూడా వినకుండా కోట్లు లక్షలు పోగొట్టుకుంటూ ఉన్నారు. దానిలో ఎటువంటి ట్రిక్స్ ఉంటాయి, ఏం చేస్తారు అనేది మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తే తర్వాత జాగ్రత్త పడతారు, ఫ్యూచర్లో ఇలాంటి గేమ్స్ జోలికి వెళ్లకుండా ఉంటారు. అట్లాగే ఆటని ఆపగలవా, అసలు గ్యాంబ్లింగ్ అనేదాన్ని, బెట్టింగ్ అనేదాన్ని ఆపగలవా అంటే అది ఆపలేమో. నేను డే 1 నుంచి నా కాన్సెప్ట్ అదే. ఏదైనా విషయం
ఒకసారి అది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. ఇప్పుడు గ్యామ్లింగ్ అంటే మహాభారత యుద్ధం ముందు నుంచి కూడా జూదం. జూదం ఉంది. అరే నిజమే కదా, గ్యామ్లింగే జూదం. సో- పాచికలు అయ్యేసేవరా. సో మనం ఆ పాచికలేంటి, పాచికల వల్ల రాజ్యాలు ఎట్లా పోయినాయి, తర్వాత యుద్ధాలు ఎట్లా అయినాయి అన్నీ మనం చూసాం. సో ఇక్కడ డబ్బు సంపాదించామంటే మన పురాణాలే చెప్తున్నాయి, డబ్బు కాదు సంపాదించేది, చివరికి మిగిలేది గొడవలు, ఉన్న ఆస్తులు పోయి అన్ని అమ్ముకొని రోడ్డు మీద పడాలనేది మనకి ఏనాడో చెప్పారు. ఓకే. కానీ ఈ యొక్క గ్యామ్లింగ్ ని ఇది ఒక మోరల్ డైనమాలో ఉండిపోయారు ప్రజలు చాలా మంది. కొంతమంది ఏంటంటే దానికి ఇక ఎడిక్షన్ అంతే, ఇక ఇలానే మనం బతకాలి, ఇలానే మనం అంటే ఇలానే ఆడతాము, ఏం చేయలేము అనే ఒక ధోరణిలో కొంతమంది ఉండిపోయారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల్ని మార్చలేనప్పుడు లీగలైజ్డ్ గ్యామ్లింగ్, లీగలైజ్డ్ బెట్టింగ్ అంటే ఏంటి, ఇల్లీగల్ బెట్టింగ్ అంటే ఏంటి, ఇల్లీగల్ అసలు పర్మిషన్ ఇచ్చిన ఈ వెబ్సైట్లు కూడా ఇల్లీగల్. ఇండియాలో చాలా వెబ్సైట్స్ ఏవైతే మనకి మొన్నటిదాకా లీగల్ అనే పేరుతో నడిచినాయో అవి కూడా ఇల్లీగల్ వెబ్సైట్స్. పర్మిషన్ ఉందా సార్ ఇండియాలో? పర్మిషన్ కొన్ని స్టేట్స్ లో ఉంది. ఓకే. ఉన్నా కూడా మేము పర్మిషన్ ఇచ్చాం కాబట్టి లీగల్ అన్నారే తప్పితే అసలు బ్యాక్గ్రౌండ్ లో ప్రజల్ని ఎలా మోసం చేశారు వాళ్ళు అనేవి వీడియోల ద్వారా చూసుకుందాం. ఓకే. సో ఫస్ట్ మనం ప్రధానంగా సో బెట్టింగ్ కి సంబంధించి ఒక వీడియో చూద్దాం మనం. సో ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ బెట్టింగ్ క్యాసినోస్ లో అసలు గేమ్ మ్యానిపులేషన్ ఎలా జరుగుద్ది. మనం రోలెట్ చాలా మంది ఆడుతూ ఉంటారు. రోలెట్ అంటే 0 to 36 నెంబర్స్ ఉంటాయి టెక్సాస్ రోలెట్లో. రష్యన్ రోలెట్లో 000 ఉంటాయి, ఒక ఎక్స్ట్రా నెంబర్ ఉంటుంది. సో 0 మీద పెడితే 36 టైమ్స్, లేదంటే ఇవి పెడితే 35 టైమ్స్. దట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. సో మీరు చూడొచ్చు ఇక్కడ ఒక రిమోట్ ద్వారా ఈ యొక్క బాల్ ఎలా మీ యొక్క విన్నింగ్ని చేంజ్ చేస్తుంది, మీ అదృష్టాన్ని చేంజ్ చేస్తుందో చూడండి. ఇక్కడ చూడండి మీరు బాల్ చూసారా, ఒక రిమోట్తో బాల్ పడిన ప్రదేశం నుంచి మళ్ళీ స్కిప్ అయింది చూడండి. సో ఈ రకమైన మోసం రోలెట్లో ఉంది. మళ్ళీ ప్లే చేద్దాం ఒకసారి. చూడండి బాల్ ఎట్లా జంప్ అవుతుందో ఒక రిమోట్తో. ఇలాంటి టెక్నాలజీని యూజ్ చేసి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. చూడండి 25 నుంచి 17కి వెళ్ళింది ఈ బాల్. సో ఇవి చాలా వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. చాలామంది ప్రజలు ఈ వీడియోలు చూడక ఇలాంటి గేమ్స్ని ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లో ఆడి డబ్బుని కోట్లు పోగొట్టుకున్నారు. పూర్తిగా మ్యానిపులేటెడ్ గేమ్. మీరు పెట్టిన డబ్బుని వాళ్ళకి తెలుసు మిమ్మల్ని ఎట్లా మోసం చేయాలని. ఈ రకమైన నెంబర్స్తో ల్యాండ్ క్యాసినోలు గోవా కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, చాలా క్యాసినోలు ఈ రకంగా మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాయి. మీకు తెలియదు, మందు దాగుంటారు, ఆ టైంలో ఏదో ఏదో అవగేషన్లో ఉంటారు. ఆ టైమింగ్ చూసి మరి కింద డెక్ క్యాసినోస్లో చాలా కెమెరాస్ పైన ఉంటాయి. కొన్ని ఒక 400 నుంచి 800 కెమెరాస్ ఉంటాయి. ఓకే. ఆ కెమెరాస్ అన్ని లోవర్ డెక్ లో ఒక 400 మంది పనిచేస్తూ ఉంటారు. ఓకే. ప్రతి కెమెరాకి. ఓకే. ఓకే. సో ఎవడు గెలుస్తున్నాడు, ఎవడు డబ్బు ఎక్కువ కొడుతున్నాడో వాడిని చూసి టార్గెట్ చేస్తారు. వాడిది డబ్బుని పూర్తిగా ఈ రకంగా మ్యానిపులేట్ చేసి ఇలాంటి వీల్స్తో. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఏదైనా క్యాసినో యాజ్ పర్ యూకే గ్యామ్లింగ్ అథారిటీ కమిషన్, గ్యామ్లింగ్ కమిషన్ ప్రకారం, అంటే దీనికి ఒక అథారిటీ అండ్ కమిషన్ ఉంది. గ్యామ్లింగ్ ఒక అథారిటీ కమిషన్ ఉంది, యూకే గ్యామ్లింగ్ అథారిటీ కమిషన్ ఉంది. ఓకే. సో వాళ్ళు ఒక రోలెట్ టేబుల్ ని పెట్టాలి అంటే ఒక క్యాసినోలో ఈ యొక్క బాల్ ని 10 లక్షల సార్లు స్పిన్ చేయాలి. అంటే 1 మిలియన్ టైమ్స్ స్పిన్ చేయాలి. టెస్టింగ్ కోసం టెస్ట్ చేయాలి. ఆ టేబుల్ ని టెస్ట్ చేసి ఈ యొక్క బాల్ ఏదైనా మ్యానిపులేషన్స్ ఉన్నాయా, ఆ యొక్క టేబుల్ మ్యానిపులేషన్స్ ఏమైనా ఉన్నాయా, సరిగ్గా కరెక్ట్ గా వెళ్తుందా, ఏదైనా వన్ సైడెడ్ గా ఏదైనా జరుగుతుందా అనేది చెక్ చేసిన తర్వాత ఆ యొక్క టేబుల్స్ ని ఆ యొక్క క్యాసినోస్ లో పెడతారు. బేసిక్ గా యూకే గ్యామ్లింగ్ అథారిటీకి సంబంధించి. అంటే మన ఇండియాలో కూడా ఇలాగే పెడతారా సార్? పెట్టట్లేదు. ఓకే. సో ప్రజలు మోసపోతున్నారు. అదే ఈ రోజు మనం మాట్లాడుకుంటుంది. సో దీనికంటూ ఒక సర్టిఫికేషన్, ఆ టేబుల్ కి సర్టిఫికేషన్, మళ్ళీ టేబుల్ చేంజ్ చేయాలంటే మళ్ళీ గ్యామ్లింగ్ అథారిటీ నుంచి వాళ్ళు దాన్ని వెరిఫై చేయాలి, వచ్చి ఆ టేబుల్ మారుస్తుంటే. బ్యాలెన్సింగ్ కూడా మ్యాటర్స్ అన్నమాట. ఎవ్రీథింగ్ వాళ్ళు వచ్చి వెరిఫై చేసి దాన్ని సర్టిఫై చేయాలి. ఆ టేబుల్ ని వాళ్ళు వచ్చి ఒక కమిషన్ అనేది ఉంటది. అంటే ఫెయిర్ గేమ్ ప్లే, మోసం జరగకుండా ఉంటే ఒక ఫెయిర్ గేమ్ ప్లే గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. ఎందుకనంటే ఇల్లీగల్ బెట్టింగ్ గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇవన్నీ ఫస్ట్ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి. నెక్స్ట్ మీరు చూస్తే ఇక్కడ చూడండి, పై కార్డు పైనే ఉంది. ఇది ఒక ట్రాన్స్పరెంట్ డెక్. ఓకే. దీన్ని షూ అంటారు. దీన్ని వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ గా ఉంది షూ. ఓకే. ఇక్కడ చాలా కార్డ్స్ పెట్టారు. పెట్టినప్పుడు చూడండి, పై కార్డు పైనే ఉంటది, కింద కార్డు లాగేస్తుంటారు. పై కార్డు పైనే ఉంటది, కింద కార్డు లాగేస్తూ ఉంటారు అనమాట. మీరు చూస్తే అంటే పైన రావాల్సిన కార్డుని పైకి ఇలా ఈ వేలుతో ఇలా అని, కింద ఉన్న కార్డుని డ్రాగ్ చేస్తారు డీలర్స్.
ఓకే. సో ఈ యొక్క మోసం వాళ్ళకు ముందే తెలుసు. పెద్ద బెట్స్ పెట్టినప్పుడు కొంతమంది హై స్టేక్స్ ఆడేవాళ్ళు ఉంటారు. 5 లక్షలు, 10 లక్షలు, కోటి, 2 కోట్లు. శ్రీలంకలో చూస్తే 4 కోట్లు ఒక బెట్ ఆడేవాళ్ళు ఉంటారు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు. అంటే ఒక 4 కోట్లు పెడితే ఎంత వస్తుంది సార్? డబల్ అదే 1 బెట్. ఇప్పుడు 4 కోట్లు అంటే 8 కోట్లు రావాలి కదా. ఆ 8 రాదు, ముందు ఆ 4 కోట్లు కొట్టేస్తారు. మీకు తెలియని విషయం ఏంటంటే ఇది ఒక ట్రాన్స్పరెంట్ షూ, అంతా ఓపెన్ గానే ఉంది, దీనిలో మోసం ఏం లేదు అనుకున్నప్పుడు ఇక్కడున్న చాలా సీనియర్ డీలర్స్, షఫలర్స్ ఉంటారు. వాళ్ళు ఈ ఫింగర్తో ఈ యొక్క పై కార్డ్ని పైకని కింద వచ్చే కార్డు వాళ్ళకి తెలుసు ఏం కార్డు వస్తుందని, అలా హిట్ కొట్టి ఆ అవతల వాడి గేమ్ పోయేలా చేస్తారు ఆడేవాడిని. సో మీరు చూడొచ్చు ఇక్కడ పై కార్డు పైనే ఉంది, కింద కార్డు లాగేస్తూ ఉన్నారు. మంచి. సో ఇది ఒక మోసం ఉంది. తర్వాత మనం చూస్తే అందరూ చూడాల్సిన విషయం, ఇది బక్రాత్. చాలా మంది ఆడతారు క్యాసినోస్లో. ఓకే. ఈ ఒక బక్రాత్ బ్యాంకర్ ప్లేయర్ అని చెప్పి చాలా మంది మన హైదరాబాద్ నుంచి కూడా గోవా క్యాసినోస్కి వెళ్ళి ఆడుతూ ఉన్నారు. ఈ యొక్క మెషిన్ పెడతారు, దీనిపైన ఒక డూమ్ ఉంటుంది, డూమ్ తీసేసిన ఒక ఫోటో ఇది. ఓకే. సో మీరు చూడండి బక్రాత్ ఎంత డైరెక్ట్ మ్యానిపులేషన్ చూడండి. ఇక్కడ వీల్తో మీకు రావాల్సిన కార్డు కాకుండా దీన్ని ప్లే చేస్తున్నాను చూడండి, అది అక్కడక్కడ ఆగి మిమ్మల్ని ఎలా గేమ్ పోగొట్టాలో ఆ కావాల్సిన కార్డు మాత్రమే బయటికి తీసుకొస్తుంది. ఓకే. అంటే అవి ఒక 2 కార్డ్స్ వేసినప్పుడు బ్యాంకర్ ప్లేయర్ అని ఉంటుంది, 9 వస్తే గెలిచినట్టు పోయినట్టు అట్లా ఉంటుంది అనమాట. ఓకే. సో దానిలో కూడా మ్యానిపులేషన్ ఈ యొక్క మెషిన్తో. మీకు ఇవన్నీ ప్రూఫ్లతో సహా చూపిస్తున్నాం, ప్రూఫ్స్తో. చాలా మంది ఏమనుకుంటారంటే మా పక్కన ఇంటోడు గెలిచాడు, వాడు గెలిచాడు, వీడు గెలిచాడు, ఎవడో కూడా అనుకోకుండా ఎంతో కొంత చేతితో ఇట్లా చేపలు పట్టుకున్నా ఒక చేప మిస్ అవుద్ది కదా, అట్లా మిస్ అయిన వాళ్ళని మీరు చూశారు. దోశల్లో ఉన్న అన్ని చేపల్లో మీరు ఉంటున్నారు కదా. సో ఈ రకమైన మోసం బక్రాత్ టేబుల్ మీద జరుగుతుంది. చూడండి బక్రాత్ కానీ బక్రా పెడితే బాగుండేది. బక్రా టేబుల్ అంటే ఆడిన వాళ్ళంతా బక్రాలు అయిపోతాయి. సో బక్రాత్ టేబుల్ మీరు చూసారు. నెక్స్ట్ వచ్చి మీరు చూడండి, ఈ గేమ్ అయిపోయింది. అంటే ప్రతి గేమ్ని మనం చూపిస్తాం అనమాట, ఎలాంటి మ్యానిపులేషన్స్ ఉంటాయి గేమ్స్లో అనేది. మీకు నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి, డైస్. ఏ సార్ అది ఎగురుతుంది. సో ఓకే. ఈ డైస్ మీరు చూడండి, ఇది రిమోట్ ద్వారా కావాల్సిన నెంబర్ వచ్చే డైస్ అలా వస్తాయా? వస్తాయి. సో మీరు చూస్తే పెద్ద బజారు, చిన్న బజార్ అని ఏదో ఉంటది అనుకుంటా, ఆ గేమ్ లో వాడతారు ఇవి. బేసిక్ గా సంక్రాంతికి చాలా మంది ఇప్పుడు రేపు కోట్ల మంది వెళ్ళబోతున్నారు సంక్రాంతి కదా, అంతా దోచాయి 2000 కోట్ల ఇదంటే సార్ సంక్రాంతి. సో సంక్రాంతికి వెళ్ళినప్పుడు మీరు ఒక పెద్ద గుమ్మడం లాగా పెట్టేసి ఆ యొక్క డైస్ వేస్తారు. ఈ డైస్ ని దీంతోనే ఇవి రంగులు వీళ్ళు ఆడుతూ ఉంటారు. మీరు ఆడినప్పుడు మీరు చూడండి ఎలా రిమోట్ కి ఎలా రెస్పాండ్ అవుతున్నాయో చూడండి. ఇదిగోండి కదులుతుందా రిమోట్ నొక్కినప్పుడు మీరు చూడండి. అదిగోండి కావాల్సిన నంబర్ని ఇదిగోండి రిమోట్తో. సో ఈ రకమైన డివైజుల్ని యూజ్ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తే చాలా డేంజర్. మీరు గెలవడానికి ఏం ఛాన్స్ ఉంది? మీరు ఏం నమ్ముకొని పెడుతున్నారు పందాలు, బెట్లు కానీ బెట్టింగ్లు కానీ? ఆఫ్లైన్ ఇది, మరి ఆఫ్లైన్ లో మీ కళ్ళ ముందు ఈ రకమైన మోసం చేస్తారు. అంటే కాదు సార్, ఇప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు సార్ ఇది కరెక్టేనా, ఏమన్నా తేడా ఉందని అడుగుతారా కదా? వాళ్ళు చెప్పరు కదా సార్, దొంగోడు ఎందుకు చెప్తాడు? లేదు సార్ కరెక్ట్ చూపిస్తారు, ట్రైల్ వేస్తే అట్లాంటి ఏముండదు. ట్రైల్స్ ఏమో సార్, ఎన్ని చేసినా రిమోట్ ఆడి జేబులో ఉంటది. వాడు రిమోట్ ఇలా పెట్టుకుని అక్కడ నుంచుంటాడు. ఫస్ట్ చూస్తాడు అనమాట ఈ పెద్ద బజార్, చిన్న బజార్ అనే గేమ్ లో వీటిల్లో దేని మీద డబ్బులు ఎక్కువ ఉన్నాయి, కరెక్ట్ గా ఆ నెంబర్ నొక్కి దాన్ని కనెక్ట్ చేస్తాడు. మిగిలిన డబ్బు అంతా వాడికి వెళ్ళిపోద్ది. అన్నిటి మీద 1,00,000 వస్తే కట్టాల్సిన 10,000 ఇచ్చి 90,000 లోపల పెట్టుకుంటూ ఉంటాడు. ఈ రకమైన మోసాలు చేస్తున్నారు. ఇది చూడండి, ఇది ఆన్లైన్ క్యాసినోస్ లో మీరు ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్ లో CGI కార్డ్లు CGI కార్డ్స్ అంటే ఈ జాక్ కానివ్వండి, క్వీన్ కానివ్వండి, 8 కానివ్వండి, 5 కానివ్వండి, 8 కానివ్వండి, 2 కానివ్వండి, అక్కడ లేవు. అన్ని వైట్ కార్డ్స్. ఓకే. గ్రీన్ కలర్ మన మ్యాట్ మీరు యూజ్ చేస్తాం కదా టీవీలో, వాటిలో యూజ్ చేస్తాం. అవి కార్డ్లే, కాకపోతే అవి రియల్ గా కార్డ్స్ కాదు, పూర్తిగా కూడా CGI కంప్యూటర్ గ్రాఫిక్స్ యూజ్ చేసే కార్డ్స్ అవి. చూస్తే ఆన్లైన్ లో ఇలాంటి కార్డ్స్ తో ఆన్లైన్ లో మోసాలు చేస్తూ ఉన్నారు. అంటే వాడు ఇష్టం వచ్చిన మార్చుకోవచ్చు, ఇది ఏదైనా మార్చుకోవచ్చు. వచ్చే ముందు వాడు ఏది డిస్ప్లే చేయాలనుకుంటే అది చేయొచ్చు. సో ఇక్కడ అన్ని వైట్ కార్డ్సే ఉంటాయి.
ఇలాంటి సీజే ఎఫెక్ట్స్ తో కూడా ఆల్రెడీ ఏఐ గేమింగ్ నడుస్తుంది. మ్మ్. ఏం గెలుస్తారండి మీరు? నాకు మ్మ్. అర్థం కాక అడుగుతా మ్మ్. వీటిలో. సో ఇంత మోసం మీరుంటే నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వచ్చి ఇదిగోండి, ఇది గత 14 సంవత్సరాలుగా మన ఇండియాలో ఉన్నాయి లెన్స్ కార్డులు. ఏది లెన్స్ కార్డ్ సార్? లెన్స్ సార్, ఇది బ్లూ కలర్ లెన్స్ వస్తాయి. ఒక ఈ లెన్స్ ని కన్ను గుడ్ల మీద పెట్టుకుంటారు. లెన్స్ మామూలు కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నా. కాంటాక్ట్ లెన్స్లు పెట్టుకున్నట్టు. ఇవి గ్లాసుల లాగా కూడా వస్తాయి, కళ్ళ పెట్టుకున్న కళ్ళజోడు లాగా మన గ్లాసెస్ లాగా కూడా వస్తాయి. అవి పెట్టుకున్న వాళ్ళకి మాత్రమే ఈ కార్డులు ఏంటి అనేది తెలుస్తుంది. అంటే లోపల ట్రాన్స్పరెన్సీ లాగా తెలుస్తుంది. దీని మీద సార్, ఆ. దీని మీద ఉండే పెయింట్ మీరు చూడండి. ఆ. ఇదిగోండి, ఇక్కడ ఆస్ ఏ మీకు ఎలా కనపడుతుంది? అది ఒక ఈ కలర్ లోనే కనపడతాయి కళ్ళు కూడా మనకి, అవి పెట్టుకున్నప్పుడు కళ్ళకి. ఓకే. సో ఈ యొక్క కలర్ని దేనికి యూజ్ చేసేవాళ్ళు అంటే, రష్యా యుక్రెయిన్ లేదంటే జర్మనీ యుద్ధం జరిగినప్పుడు యుద్ధ ట్యాంకుల మీద సింబల్స్ కి రాసేవాళ్ళు ఈ పెయింట్ తో. ఎందుకనంటే రాత్రిపూట వీళ్ళ యుద్ధ ట్యాంక్ ఏది, వాళ్ళ యుద్ధ ట్యాంక్ ఏది అని తెలుసుకోవడానికి అని చెప్పి ఈ కలర్ తో మార్కింగ్ చేసేవాళ్ళు. ఇది మన కళ్ళకి కనపడదు, ఓన్లీ ఇన్ఫ్రారెడ్ లైటింగ్ లోనే కనపడుతుంది, లేదంటే ఇన్ఫ్రారెడ్ గ్లాసెస్ లో కనపడుతుంది. సో ఇన్ఫ్రారెడ్ లెన్స్ ఇవి ఢిల్లీలో గత 14 సంవత్సరాల నుంచి అమ్ముతుంటే చాలా మంది ఇలాంటి కార్డ్స్ ని కొని అందరూ అనుకుంటారు, అరే మా ఊర్లో ఈ పలానా బ్రాండ్ వాడతాం, ప్రపంచంలో ఎక్కడా దొరకదని చెప్పి అమ్మేవాడి దగ్గర 4-5 వేల బ్రాండ్లు ఉంటాయి రెడీగా. వాడికి ఫోన్ చేసి వీళ్ళు అక్కడ నుంచి 14,000-20,000కి ఈ లెన్స్ ఒక డబ్బా తెచ్చారంటే మీ ఆస్తి మొత్తం ఒకటే రోజులో మొత్తం కొట్టేస్తారు. వీటితో తీన్పత్తిలో ఆడుతూ ఉంటారు. మీరు చూడండి, అది వాడి కళ్ళకు మాత్రమే కనపడతాయి ఈ కార్డ్స్. చూడండి, తీసేసి ఒరిజినల్ అది మీరు ఇది చూస్తే ఇది లెన్స్ ఉన్నప్పుడు, ఇది లెన్స్ ఉన్నప్పుడు, లెన్స్ తీసేసినమ్మటే ఇలా ఉంటాయి కార్డ్స్. మీకు ఏం కనపడుతుంది? ఏమీ కనపడలేదు అక్కడ. సో ఇలాంటి కార్డ్స్ మార్కెట్లో ఉన్నాయి. ఏం ఆడుతున్నారు మీరు? తీన్పత్తిలు అని చెప్పేసి మీరు ఎక్కడో ఇళ్లల్లో అక్కడ ఇక్కడ తోటల కాడ ఆడుతూ ఉన్నారు. ఎవడో ఒకడు ఇట్లాంటి కార్డ్స్ పెట్టి మీ యొక్క డబ్బుని పూర్తిగా దోచేస్తున్నాడు. మీరు అనుకోవచ్చు మీ ఊర్లో దొరకపోవచ్చు అని. మోసం చేసేవాడు ఢిల్లీ నుంచో బొంబాయి నుంచో ఇలాంటి కార్డులు తెప్పించి బ్లూ డాట్ ద్వారా ఒక రోజులో వస్తున్నాయి తెప్పించి ఆ ఊర్లో ఉన్న అందరిని ఇట్లా మోసం చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా ఇలాంటి కార్డులు పెట్టి మోసం చేస్తున్నారు. మీరు కూడా ఏమైనా తెప్పించారా? చెప్తున్నాను సార్. సార్ ఒక రోజులో ఎందుకు సార్, మేము ఒకప్పుడు రీసెర్చ్ లో భాగంగా నేను ఆల్రెడీ చెప్పాను. ఇంతకుముందు క్యాసినోస్కి వెళ్ళాను, నేను శ్రీలంక వెళ్ళాను, కొన్ని దేశాలు వెళ్ళినప్పుడు నా క్యాసినోస్ మీద స్టడీ చేశాను. ఒక సబ్జెక్ట్ని రాయాలంటే నేను ఇంట్లో కూర్చొని చెప్తే ఇంత సబ్జెక్ట్ చెప్పలేను కదా. సో ఆ టేబుల్స్ ఏంటి, దీని వెనకాల ఉండే మర్మాలు ఏంటి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈ వీడియో చేస్తున్నాం మనం. సో దానిలో భాగంగానే ఈ వీడియో చూసిన తర్వాత లెన్స్ గ్లాసులు కావాలని సార్ కాంటాక్ట్ ఎవరు బాబు ఇలాంటివి చేయకండి. నేను చెప్తున్నాను, ఇది మోసం, ఇది పక్కా మోసం. ఇది మీరు జెన్యున్ గా బెట్టింగ్ ఆడదాం అనుకున్నా కూడా ఈ రకమైన మోసాలు ఉన్నాయి. అదే మేము చెప్పదలుచుకుంటాం. దారుణమా? మరి టూ మచ్ దారుణం అసలు. మీరు మళ్ళీ చూడొచ్చు లెన్స్ కార్డ్స్ ఉన్నాయి అనుకుంటే కదా. నెక్స్ట్ వీడియో ఇక్కడ చూడండి, డైస్ ని చూడండి. వెనక్కి రండి ఒకసారి. ఇక్కడ డైస్ చూడండి ఎలా తిరుగుతున్నాయా రిమోట్ ద్వారా. అవన్నీ రిమోట్ ద్వారా తిరుగుతున్నాయి. మీరు అవి రేపొద్దున సంక్రాంతిలో ఇలాంటి డైస్ తో మీరు ఆడబోతున్నారు. ఇలాంటి వాటి మీద పందాలు పెట్టబోతున్నారు. చూడండి, ఇవి కూడా ఆన్లైన్ లో దొరుకుతాయి సార్. ఎలా? అన్ని ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. సో అవి మీకు తెలియదు. ఏందన్నా ఇది? ఇలాంటి మోసాలు ఉన్నాయి, వీటిని ఆడకండి. చెప్తున్నా కదా, డబ్బు కోల్పోతారు. చూడండి రిమోట్ తో. సార్ వాళ్ళు ఏసీ నెంబర్ వస్తుందా? రిమోట్ ఇలాంటి రిమోట్స్ ఉంటాయి. వాడు చూడండి 6 నొక్కినప్పుడు 6 పడుతుంది. ఇప్పుడు 5 నొక్కుతాడు వాడు, 1 నొక్కాడు. వాడు చెప్పిన నెంబర్ చెప్పినట్టు అది నొక్కగానే రిమోట్ ద్వారానే అవన్నీ డైస్ ఫాలో అవుతూ ఉంటాయి. సో శకుని మామ ఉన్నాడా లేదో తెలియదు కానీ ప్రపంచం మొత్తం ఉన్నారు. సో నెక్స్ట్ ఇది చూడండి, మళ్ళీ లెన్స్ కార్డ్స్ ఇవి చూస్తే ఈ డైరెక్ట్ ప్లే చేసేసి మనం ఇది లెన్స్ తీసేసాక ఇలా ఉంటాయి కార్డ్స్. లెన్స్ పెట్టుకుంటే ఇలా ఉంటాయి, లోపల కనిపించేస్తాయి. ఇలా ఎవరికి తెలియదు. మీకు ఊర్లో చిన్న ఊర్లో ఇలాంటి మోసాలు పాల్పడుతూ ఉంటారు, మీరు చూసి ఉండరు. హైలైట్ ఉన్నాయి కదా సార్, చాలా మంది తెలియని అడిగి చూడండి. 8-4 డైమండ్ 4B. మళ్ళీ లెన్స్ తీసేయగానే ఇలా ఉంటాయి. లెన్స్ కళ్ళకు పెట్టుకుంటారు ఇవి. ఓ నో, మనకందరికి అవసరం అనుకోకండి ఎవరు, దయచేసి. ఇది చాలా రాంగ్ గా ఉంది ఎవరు.
సో ఇవి చూడండి, ఇవన్నీ లెన్స్ కార్డ్స్, ఇవన్నీ లెన్స్ కార్డ్స్ చూడండి. ప్రతి బ్రాండ్ మార్కెట్లో ఈ రకమైన బ్రాండ్స్ ని అవైలబుల్ ఉన్నాయి, వీటితో మోసం చేస్తూ ఉన్నారు. ఓహో, నెక్స్ట్ వైట్ కిచ్ బాగుంది సార్ ఇది. మా వాళ్ళు మాకు పైగాట సూపర్ వచ్చు అనుకుని వెళ్ళినా కూడా అక్కడ తాట తీస్తారు. తొక్కి పడేస్తారేమో. మాయ లేదు మర్మం లేదు అనుకుంటేనే మొత్తం దొబ్బేసేలా ఉన్నారు కదా సార్ వీళ్ళు. మొత్తం దొబ్బేస్తారు. సో మనం ఇప్పుడు మెయిన్ టాపిక్ వద్దాం సార్. ఒక బేసికల్గా ఒక క్యాసినోకి వెళ్ళినప్పుడు అక్కడ వాతావరణం అంతా కూడా వాళ్ళు ఇన్ని 400 కెమెరాలు ఉంటాయి అంటున్నారు. అవును, అందుట్లో ఎంత ప్లేయర్స్ కూడా అంతకన్నా ఎక్కువ మంది ఉండొచ్చు. మరి వాళ్ళందరూ రోజుల తరబడి గంటల తరబడి అక్కడే ఎలా ఆడుతూ ఉంటారు? యాక్చువల్గా ఏంటంటే అందరూ మిత్ అనుకుంటారు, ఉన్న విషయం రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే క్యాసినోస్కి వెళ్ళే చాలా మంది వెళ్ళేటప్పుడు ఎంతో కొంత ఆడేసి కొట్టుకొని వద్దాం అనుకుంటారు. కొంతమంది ఎస్కేప్ అవుతారు, కానీ అక్కడ ఫ్రీ డ్రింక్స్ ఇస్తారు. అక్కడ ఆక్సిజన్ కంటెంట్ కూడా 24%, 25%. ఎందుకంటే అక్కడ చిన్న నిప్పురవ వచ్చినా కూడా ప్యూర్ ఆక్సిజన్ ఎక్కువ పంప్ చేస్తారు అక్కడ. ఓకే, దానివల్ల ఏంటంటే బాడీలో ఒక ప్యూర్ ఆక్సిజన్ వెళ్ళటం మూలాన నిద్రలేమితనం, నిద్ర రాదు. మీరు చూస్తే చాలా మంది క్యాసినోలకు వెళ్ళిన వాళ్ళు 1, 2 రోజులు 3 రోజులు అట్లా నుంచి ఉండిపోతారు దయ్యాల్లాగా. అదేంటి 3 రోజులు అయిందా? చూసారా 3 రోజుల నుంచి ఉన్న వాళ్ళు? చూసానండి, నేను 2-3 రోజులు ఉన్న వాళ్ళని కూడా చూసాను. సో వాళ్ళకి ఇక పగలు రాత్రి బయట ఏం జరుగుతుందనేది తెలియదు. ఆ లోపల అదొక లూప్ లో ఉండిపోతారు. అక్కడ ఉన్న కలర్స్, అక్కడ ఉన్న లైటింగ్ కూడా ఎక్కువగా అంటే డిస్ట్రాక్టివ్ గా ఉంటాయి. అక్కడ తిరుగుతూ ఉంటాడు అనమాట. ఫ్రీ డ్రింక్స్ ఇస్తుంటారు, ఫ్రీ ఫుడ్, వాడు పడుకొని పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ అన్ని ఇస్తుంటాడు. ఇంకేం వాడు అమ్మాయిలు అన్ని మంచి మంచి గర్ల్స్ కూడా సర్వ్ చేస్తుంటారు కదా. గర్ల్స్ సర్వ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి లూప్ లో పడినప్పుడు ఏమవుతుందంటే తెలియకుండా నా డబ్బును కోల్పోతుంటారు. మీరు కష్టపడి 20 గంటలు సంపాదించింది 20 నిమిషాల్లో పోతాయి. ఎందుకంటే ఫస్ట్ ఆ క్యాసినోలోకి వెళ్ళినప్పుడు వాడు 1000-2000తో స్టార్ట్ చేస్తాడు. సడన్ గా ఈ తాగుడు వాటిలో పడ్డాక ఏంటంటే బెట్ అనేది పెంచుకుంటూ పోతాడు. 50,000, ₹1,00,000, 2 లక్షలు అలా. తర్వాత మళ్ళీ సడన్ గా ఇంత డబ్బు కొట్టిన తర్వాత ఒక్కోసారి ఏం చేస్తాడంటే మళ్ళీ ₹1000 ఆడ్డు 10 లక్షలు 5 లక్షలు పెట్టేస్తుంటాడు. అట్లా ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను చెప్తున్నా కదా, మీ క్యాసినోస్ ఎప్పుడు కూడా హౌస్ విల్ విన్ ఆల్వేస్. ఎప్పుడు కూడా హౌస్ విన్ అయింది, గుర్తుంచుకోవాలి. సో ఇలాంటి బెట్టింగ్స్ చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండోది, ఇక్కడ బెట్టింగ్కి సంబంధించి మనం చూసుకుంటే చాలామంది అంటారు బెట్టింగ్ ఆడటం తప్పు, బెట్టింగ్ భూతము అని అంటారు. అవును, అందరూ అంటారు. సో బెట్టింగ్ భూతం అని ఎవడు మనము క్లాసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు బెట్టింగ్ లాగానే మందు, సిగరెట్ కూడా. అవును, బెట్టింగ్ అంటే ఇంకా డేంజర్గా మన జీవితాలను నాశనం చేస్తున్నాయి. స్మోకింగ్ కానివ్వండి, డ్రింకింగ్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి మనం తీసుకుంటే. సో దీని కాంటెక్స్లో తీసుకున్నప్పుడు రెస్పాన్సిబుల్ గేమింగ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే ఆడేవాళ్ళ గురించి అందరూ అనొచ్చు, ఏంటి గ్యామ్లింగ్ మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఎస్, లీగలైజ్డ్ గ్యామ్లింగ్ అనేది చాలా కంట్రీస్లో ఉంది. అలాంటి లీగలైజ్డ్ గ్యామ్లింగ్ ఆడటంలో తప్పు లేదు అంటున్నా. ఇక్కడ మనకు తెలియకుండానే మనం బెట్టింగ్ ఎలా అలవాటు పడుతున్నామో ఫస్ట్ మాట్లాడుకుందాం. ఇది గలీరియా మాల్ ఉంది కదా, అమీర్పేట్ గలీరియా మాల్. గలీరియా మాల్ ఏనండి దాని పేరు, గలీరియా మాల్. సో అక్కడ చూడండి, ఇది చిన్నపిల్లలు ఆడుకునే గేమ్. ఇది చిన్నపిల్లలు ఆడుకునే గేమ్. ఇది ఏంటి? హార్స్ రేస్, గుర్ర పందాలు. ఇది చిన్నపిల్లలు ఇక్కడ ఈ బాల్స్ వేయాలి, అప్పుడు ఆ బాల్స్ని ఆ హోల్స్లో వేస్తే వీళ్ళకి గిఫ్ట్లు వస్తాయి. ఒక చిన్న పిల్లవాళ్ళకి ఎప్పటి నుంచి గేమింగ్ అలవాటు చేస్తున్నారు. ఇది చూడండి, హార్స్ రేస్ చూసారు. ఇప్పుడు రేసింగ్ చూపిండి ఒకసారి. ఇది రేసింగ్, చిన్నపిల్లలు ఆడే గేమ్ అండి అది. నాకు తెలియక అడుగుతా. అంటే ప్రజల్ని చిన్నప్పటి నుంచే మనకు తెలియకుండానే ఒక లూప్లో, నేను చెప్తాను ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను, ఇది ఒకటే కాదు. సో ఇలాంటి లూప్ కలర్స్, ఈ సెట్టింగ్ కూడా అంతే. హార్స్ రేసింగ్ అని చాలా క్లియర్గా పేరు పెట్టి, ఇదంతా క్యాసినో సెటప్. మళ్ళీ ఇది ఎక్కడ? మాల్స్లో. దేని పిల్లలు ప్లే జోన్స్ లో ఇవి ఉంటాయి, చూసుకోండి ఒకసారి. దేన్ని ప్రమోట్ చేస్తున్నారు వీళ్ళు? నెక్స్ట్ మనీ వీల్. చాలా మందికి తెలిసి మనీ వీల్. ఇది చూడండి, ఇక్కడ ఇది తెలియని వాళ్ళు ఎవరు లేండి, మా చెప్తారు రోజు వస్తుంది అని. ఆ వీల్ కాదు ఇది. కాసినోస్ లో మనీ వీల్ అంటే చాలా మంది ఆడేవాళ్ళకి తెలుసు. ఈ వీల్ చిన్నపిల్లలు ఆడే గేమా? ఇక్కడ చూడండి, ఇక్కడ 1500, 1500, 1500 అంట. అయ్యేం సార్, చాలా చిన్నగా ఉన్నాయి. నెక్స్ట్ ఫోటోలో చూద్దాం మనం. ఇక్కడ 1500, 1500, 1500 మధ్యలో వచ్చి నెంబర్ల మీద ఏముంది? 10, 20, 30, 40, 50, 60 అని ఉంది.
రூపాయలు టికెట్. చిన్నపిల్లలు వెళ్ళి దీనిలో 100 రూపాయలు వేసి బటన్ నొక్కితే ఇప్పుడు 20 పాయింట్లు వచ్చినాయి అనుకోండి, ఒక బొమ్మ కానీ ఒక ప్రైజ్ కానీ కావాలంటే 100 పాయింట్లు ఉండాలంట. ఓ ఓకే, మీకు అర్థమైంది కదా. సో వీడు తిప్పుతాడు, తిప్పితే 20, 30, 10 వచ్చింది. 100 కావాలంటే మళ్ళీ ఇంకా 2 సార్లు తిప్పాలిగా, మళ్ళీ 200, 300 వాడు ఖర్చు చేసి 10 వచ్చింది అనుకోండి 4 సార్లు తిప్పాలి. ఎందుకు 5 సార్లు తిప్పాలి కదా, ఏది 100 అవ్వాలంటే 9 సార్లు తిప్పాలి. 9 సార్లు తిప్పాలి 100. అంటే 1000 రూపాయలు పెట్టి, అంటే వాడు చూసారా బెట్టింగ్ అలవాటు పడిపోతున్నాడు. అవును, ఇక్కడే అలవాటు. బొమ్మ వస్తుందేమో, ఆ బొమ్మ వస్తుందేమో ఆలోచన, మైండ్ సెట్ అంతా బొమ్మ వైపు ఉంటది. కానీ ఇక్కడ ఖర్చు పెట్టేది వాడికి తెలియదు కదా. 100 పాయింట్లు వస్తే వాడికి బొమ్మ లేదంటే 1000 పాయింట్లు వస్తేనే బొమ్మ అన్నారని ఆ చిన్నపిల్లాడు దీనిలో 2000 రూపాయలు పోగొట్టుకుంటున్నాడు. చూడండి ఎంత దారుణం. ఇప్పుడు ఈ 1500 కోసం, షార్ట్ కోసం 1500 వస్తే 3 బొమ్మలు వస్తాయి కదా అని చెప్పి వాడు 10,000, 20,000 కూడా పోగొట్టుకుంటాడు. పిల్లోడిని వదిలేస్తే, ఏదన్నా ఒక 6th క్లాస్ 5th క్లాస్ పిల్లోడిని వదిలేస్తే డబ్బులు ఇచ్చి ఇంట్లో డబ్బులు దొబ్బుకొచ్చి మరి ఇక్కడ పెడతాడు. అంత అడిక్షన్ అవుతాడు వీటికి. అంటే పుట్టినప్పటి నుంచి మన రంగుల ప్రపంచానికి అలవాటు చేసి తర్వాత మన సబ్ కాన్షియస్ ఇవన్నీ. ఇక్కడ చూడండి 1500. సో ఇప్పుడు పిల్లాడు 100 రూపాయలు పెట్టి వేసినప్పుడు ఇప్పుడు ఒక 100 రూపీస్కి ఒక బొమ్మ వేస్తాడండి వాడు. ఈ 10 పడింది అనుకోండి, మళ్ళీ 9 సార్లు లేపా అంటే 1000 రూపాయలు ఖర్చు చేయలేడు బొమ్మ కోసం, చిన్న టెడ్డీ బేర్ బొమ్మ కోసం. చూడండి మరి. సో ఎంత ఇలాంటివి ఇండైరెక్ట్ గా కనపడకుండానే తల్లిదండ్రులు కూడా అనుకోరు, ఏది తిప్పుతున్నాడులే ఒకటి 100 వేస్తాడులే అనుకుంటారు. కానీ అలా 100లు ఎన్ని వేస్తారో, ఎంతమంది వేస్తారో. చిన్నపిల్లలకి ఇలాంటి గేమ్స్ ని ఇప్పుడు నుంచే చూపిస్తే వాడు రేపు పొద్దున గ్యాంబ్లర్ అవుతాడా లేదంటే కలెక్టర్ అవుతాడు చెప్పండి. గ్యాంబ్లరే అవుతాడు. సో ఇలా ఈ రకంగా ప్రతి చోట మన లైఫ్ లో ప్రతి చోట మనం చూస్తే, నెక్స్ట్ వీడియో వచ్చి క్యాషినోస్. పిల్లల్ని చిన్నప్పటి నుంచే గలియరేమాలు, అన్ని పీవీఆర్, అన్ని మల్టీప్లెక్స్లు ఇవే ఉంటాయి సార్. అంటే పిల్లలు ఫస్ట్ నుంచే ఆ కలర్లకి, ఆ లైటింగ్ కి, ఆ వీల్స్ కి, ఆ రేసింగ్ కి అలవాటు పడిపోతారు. సో నా పాయింట్ ఏంటంటే, నేను బెట్టింగ్ వెబ్సైట్ల గురించి ఇంతకు ముందు ఫైట్ జరిగినప్పుడు దానికి ముందు నుంచి కూడా చెప్తున్నాను, బెట్టింగ్ అనే దాన్ని ఎరాడికేట్ చేయలేరు. బెట్టింగ్ అనేది ఎప్పటికీ ఉంటది. బెట్టింగ్ అనేది మనం సింపుల్ టర్మ్స్ లో తీసుకుంటే మన లైఫ్ లో ఏదో ఒక చోట ఎక్కడో ఒకటి ఎదురవుతూనే ఉంటది. ట్రేడింగ్ బెట్టింగ్ కదా, ట్రేడింగ్. ఇప్పుడు స్టాక్ మార్కెట్ గురించి మన చేతిలో ఏమన్నా ఉంటుందా? ఏదైనా డబ్బు పెట్టి హ్యూజ్ రిటర్న్స్ కోసం చూసినప్పుడు ట్రేడింగ్ లో బెట్టింగ్ శాతం గురించి చెప్తున్నాను నేను. ఎప్పుడు ట్రేడ్ అవని ఆ షేర్లను కొనుక్కొని వెయిట్ చేసి ఎంతమంది కోట్లు బాగొట్టుకోలేదా చెప్తున్నాను, చాలా మంది. సో అంటే నేను ఎందుకు ఇవన్నీ ఎత్తున్నాను అంటే దీనికి అర్థం మనకి లాస్ట్లో అర్థం అవుతుంది, మనం ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాం అనేది. రెండోది, మన డైలీ లైఫ్లో ఇందాక మన గలీరియమాల్నే చూడండి, గలీరియమాల్లో చిన్నపిల్లలకి అలాంటి గేమ్స్ని ఇప్పటి నుంచే చేయటం. ఫోన్పే, గూగుల్ పే, లేదంటే ఏదైనా వెబ్సైట్కి వెళ్తే స్పిన్ వీళ్ళు ఉంటాయి. అవును, అది అలవాటు పడితే ఆటోమేటిక్గా వాడు లాస్ట్కి వెళ్ళేది గ్యామ్లింగ్లోనే ఎండ్ అవుతాడు, బెట్టింగ్లోనే ఎండ్ అవుతాడు. ఇవన్నీ కూడా వైన్ షాప్స్ తీసుకోండి ఎగ్జాంపుల్. ఓకే, వైన్ షాప్స్ ఆంధ్ర, తెలంగాణ అని ఎగ్జాంపుల్ తీసుకోండి, మన తెలుగు రాష్ట్రాల్లో. వైన్ షాప్కి ఇంతకుముందు 10,000, 5,000 సంథింగ్ ఉండేది ఒక టోకెన్కి ఒకప్పుడు. సామాన్యుడు కూడా వైన్ షాప్కి టెండర్ వేసుకునేవాడు. ఇప్పుడు ఎంత అయింది? 3 లక్షల రూపాయలు అయింది. ఒక్కొక్కళ్ళు 100 వేస్తున్నారు. ఒక షాప్ గురించి 200 వేస్తున్నాడు, ఒకడు 100 వేస్తున్నాడు, ఒకడు 50 వేస్తున్నాడు. 2 కోట్లు 3 కోట్లు పెట్టి టెండర్లు వేస్తూ ఉన్నారు. ఏంటి, ఆ డబ్బు వెనక్కిస్తారా? ఎవరు కదా. సో ఇది బెట్టింగ్ కదా, 100% బెట్టింగ్. మళ్ళీ సిండికేట్ అవుతారు, ఒక 10 మంది సిండికేట్ అవుతారు, ₹1,00,00,000 కలెక్ట్ చేసి అందరి పేర్ల మీద వేసుకుంటారు. అదే కదా, కామన్ మ్యాన్ అంటే అదృష్టం కొద్దీ వరించాలి వైన్ షాప్. దానికి ₹1 రుసుమో ₹2 రుసుమో అందరూ చేస్తే, ఎవరికన్నా అదృష్టాన్ని కలిగితే అది వేరు. అవును, వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ రెవెన్యూ కోసం అంటారు. ఏం రెవెన్యూ అండి? ప్రజలు మరి అది వైన్ షాప్ నాకు ఎట్టయినా రావాలని చెప్పేసి వాడు 50 టికెట్లు 3 లక్షలు పెట్టి, ₹1,00,00,000 పెట్టి, 2 కోట్లు పెట్టి వేసి, అప్పులు తెచ్చి పెట్టి, ఈసారి వచ్చింది 5 షాపులకి వేస్తున్నానని చెప్పి ఏదో ఒకటి తగలపోదని ఆడ అప్పుల పాలై చావట్లేదా? బోల్డ్ మంది వచ్చిపోతుంది. మరి దాని గ్యామ్లింగే కదా, అది గ్యామ్లింగే కదా, మోసం సార్. అది డైరెక్ట్ మోసం. అది ఇక్కడ క్యాసినో ఎవరు సార్? గవర్నమెంట్ క్యాసినో నడుపుతున్నట్టు. గవర్నమెంట్ క్యాసినో నడుపుతున్నట్టు మీరు ఏ ఫార్మ్స్ అయినా మాట్లాడండి, అది గ్యామ్లింగ్ బెట్టింగ్ ఫార్మ్ కాదా? బెట్టింగ్ ఫార్మ్ సార్. ఇప్పుడు ఊళ్ళల్లో ఇది వేస్తారు సార్, అంటే లక్కీ డ్రాలు తీస్తారు. ఇది లక్కీ డ్రాల్ అని క్యాన్సిల్. వేరే కంట్రీస్ లక్కీ డ్రాలు ఇవన్నీ క్యాన్సిల్. మరి ఇదేంటిది? ఇప్పుడు లక్కీ డ్రాల్ యాక్చువల్గా ఇల్లీగల్ సార్. అవును, మనం ఇది తీసుకుంటే ఎందుకు లక్కీ డ్రాల్ ఏది డబ్బు పెట్టకుండా సరే అందరికి తలా చీటీ ఇచ్చి వచ్చినోడికి ఏదైనా గిఫ్ట్ ఇవ్వటం, అది వేరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. అవును,
ఇక్కడ డబ్బులు ఒక్కొక్కటి మీరు రండి మీకు ఇదిగోని వైన్ షాప్ ఇస్తామని చెప్పి డబ్బు ఒక్కొక్కళ్ళ దగ్గర 3 లక్షలు 3 కోట్లు కట్టించుకొని ఒకళ్ళకి ఒక షాప్ కూడా రాక ఒక్క షాపును 2 షాపులను ఎరగా చూపించి మీరు కోట్లు కొట్టేస్తున్నారే, మీరు ఎంత ఏమనాలండి? 25,000 కోట్లు అనుకుంటా ఆంధ్రాలో. సార్ ఏమనాలి? ఒక విషయం అయితే ఉమ్. ఇది ఎలా ఉందంటే కొంతమంది నిధి వేటలు కానీ వెళ్ళి ఉన్నదంతా పోగొట్టుకుంటారు కదా. అవును, వీళ్ళ దగ్గర ఉన్నది వైన్ షాప్ అనే ఒక నిధి, నిధి దాన్ని చూయించేటవను దొరికినంత దొరికినంత దోచుకోవడమే కదా, గవర్నమెంట్ దోచుకోవడమే కదా. అది గ్యామ్లింగ్ కదా, బెట్టింగ్ కదా? నన్ను తెలియక అడుగుతున్నా. రెండోది, బెట్టింగ్ ఇన్ ఆల్ ఫార్మ్స్ ఆపేయాలి అని అన్నప్పుడు మీరు రేస్ క్లబ్లు ఇప్పుడు వరకు ఎందుకు ఆపలా? హార్స్ రేస్ క్లబ్లు ఎందుకని ఎందుకు ఆపలా? ఇప్పుడు వరకు నడుస్తుంది. బెట్టింగ్ ఉంటుంది కదా. మొన్న సార్ ప్రెసిడెంట్ కప్ అని చెప్పి నడిచింది సార్. ప్రెసిడెంట్ కప్ ఇండియాకి సంబంధించి మన ప్రథమ పౌరుడు ప్రెసిడెంట్ పౌరురాలు ఇప్పుడు మనకి ఆవిడ పేరు మీద కప్పు నడిచింది, దాని మీద బెట్టింగ్లు నడిచింది. ఈ గుర్రం గెలుస్తుంది, ఆ గుర్రం గెలుస్తుంది అని చెప్పి పిచ్చోళ్ళకు మళ్ళీ ఎంతమంది ఆటో డ్రైవర్స్, రిక్షా డ్రైవర్స్ ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ రోజుకి చాలా మంది ఆ శ్రీనగర్ కాలనీ క్లబ్లో పుస్తకాలు కొనుక్కొని ఈ రోజుకి ఆ టీవీల ముందు ఎండప్ అవుతున్నారు. ఎంతమంది డబ్బు కోల్పోయారు, ఎంతమంది జీవితాలు నష్టమని రేస్ క్లబ్ల వల్ల, మ్యానిపులేటెడ్ రేస్ క్లబ్ల వల్ల. అదే మలక్పేటలో పుట్టిన అర్షద్, అతని పేరు ఏదో ఉంది, మలక్పేట నుంచి ఒక ఆయన వెళ్ళిండు, 50,000 కోట్లు 60,000 కోట్లు ఓన్లీ ట్యాక్సే కట్టాలని అన్నారు అప్పట్లో. ఓకే, ఇది స్టాక్ మార్కెట్ కాదు, ఇది మన రేస్ క్లబ్లకు సంబంధించి. ఓకే, అతను ఇప్పుడు మహారాష్ట్ర షిఫ్ట్ అయ్యిండు. చెప్తున్నా ఎన్నో మ్యానిపులేషన్లు, హార్స్ మ్యానిపులేషన్లు. దానిలో ఎవరెవరు లేరు? సెలబ్రిటీలు లేరా? ఉన్నారు. చిరంజీవి గారి గుర్రాలు పరిగెత్తారు, సొంత గుర్రాలు ఉన్నాయి అందరికి, సొంత గుర్రాలు ఉన్నాయి. అవన్నీ పేరుకే కప్పులు. బెట్టింగ్కి సంబంధించి టికెట్ కౌంటర్లు పెట్టి అక్కడ క్లియర్గా అన్ని థియేటర్లు, ఇక్కడ మలక్పేట అని, ఇక్కడ అని, అక్కడ అని అన్ని రన్ చేస్తూ, అది బెట్టింగ్ కాదండి. దానికి స్పోర్ట్స్ అని ఇంకో ఫామ్ ఇచ్చి, మీ బొంద ఫామ్ అని ఇంకోటి ఇచ్చినా సరే ప్రజలు ఫైనల్గా మీరు ఇప్పుడు రాయితో కొట్టుకోమన్నా సుత్తితో కొట్టుకున్న, సుత్తి అంటే కనుక మేము మ్యానుఫ్యాక్చర్ చేసిన, రాయి అంటే కనుక రఫ్గా ఉండిద్ది, అది తప్పు, సుత్తితో కొట్టుకోవచ్చు అని అంటే పాయింట్ ఏముంది మీరు చెప్పిన దాంట్లో? అదే కదా, ప్రజలు తలకాయలు బగులుతున్నాయి కదా అక్కడ ఏదైతేనే. ఘోరం సార్, ఇది ఘోరం కదా. సో మీరు బెట్టింగ్ ఇన్ ఫార్మ్స్ అని ఆపలేరు, ఎప్పుడూ ఆపలేరు. మీరు నిన్న చూస్తే మన ఎస్ఐ గారు ఒక ఆయన రివాల్వర్ తాకట్టు పెట్టిండి పోయి, చెప్తున్నా రీసెంట్గా బెట్టింగ్లో డబ్బులు కోల్పోయి. రెండోది ఇంకా చాలామంది, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఆడిని ఉన్నాయి. కొంతమంది మీకు తెలియని విషయం ఏంటంటే ప్రజలకి, చాలామంది ఎమ్మెల్యేలు, చాలామంది ఎంపీలు, చాలామంది మినిస్టర్లు, చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ ఇండియాలో సంగతి చెప్తున్నాను, చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లు, చాలామంది గవర్నమెంట్ అఫీషియల్స్ మొహాలకు మాస్కులు పెట్టుకొని శ్రీలంక లేదంటే మకావు వెళ్ళి ఆడొచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీకు తెలియని విషయం చెప్తున్నాను. వీళ్ళందరినీ పెట్టుకొని వీళ్ళు ఎరాడికేషన్ అంటే సగం వీళ్ళకి నచ్చినట్టు, లేదా నచ్చపోతే నచ్చినట్టు. వీళ్ళకి ఇన్కమ్ ఎక్కడ వచ్చింది? నేను చెప్తున్నాను, ఇల్లీగల్ బెట్టింగ్ పైన డబ్బు సంపాదించేదంతా కూడా అన్ని పొలిటికల్ పార్టీస్లో వీళ్ళ యొక్క స్లీపర్ సెల్స్ ఉన్నారు. పొలిటీషియన్స్ స్లీపర్ సెల్స్ ఉన్నారు సార్ అన్ని పార్టీల్లో, ఇండియాలో ఉన్న అన్ని పార్టీల్లో డబ్బులు అందినాయి. దానికి సంబంధించే ఈ యొక్క బ్లాకులు నేను చెప్తాను మీకు ఏంటనేది. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది parimatch1xbet.com. కాదు సార్, ఈ యాప్లు వెనక కూడా పొలిటీషియన్స్ హస్తాలు ఉన్నాయి. ఓకే, ఉన్నాయి. వీటిలో ఎందుకంటే ఇంత యథేచ్ఛగా ఎప్పుడు కూడా జరగలేదు. ఎందుకంటే లీగలైజ్డ్ బెట్టింగ్ ఉంటే, లీగల్గా ఇండియాలో ఉన్న బెట్టింగ్లన్నింటినీ ఆపేసి, లీగల్గా అంటే వెబ్సైట్ల గురించి చెప్పట్లా, ఈ యొక్క క్లబ్బులు కానివ్వండి, క్లబ్బుల్లో పోయి ఒక 5,000 2,000 ఆడుకునేవాడు. ప్రతి క్లబ్లో రూల్ ఏముంటుంది, అక్కడ ఎక్కువ డబ్బు ఒకటి చూస్తుంటారు, ఒక జాగ్రత్త అనేది ఉండేది, ఒక కమిటీ ఉండేది. ఒకటి లేకపోతే ఇప్పుడు కనిపెట్టండి, కమిటీని పెట్టండి, ఆధార్ కార్డు పంచింగ్ పెట్టుకోవచ్చు, ప్రతిరోజు 2,000 1,000 ఆడాలి లేదా 500 ఆడాలి, రూల్ ఉంటుంది, లిమిటేషన్స్ ఉంటాయి. దీనిలో ఈ ఇల్లీగల్ వెబ్సైట్లో ఆడినప్పుడు కోట్లు మీరు ఈరోజు 5 కోట్లు అయితే 5 కోట్లు తీసుకుని ఆడించుకుంటున్నాడు. సో నెక్స్ట్ లీగలైజ్డ్ గ్యామ్లింగ్, ఇల్లీగల్ గ్యామ్లింగ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే, సో ఇది askgamblers.com. ఓకే, ఇది ప్రపంచ గ్యామ్లింగ్ ఆడేవాళ్ళు, అంటే బెట్టింగ్ ఆడేవాళ్ళు అందరూ కూడా ఈ వెబ్సైట్లో ఆ యొక్క ఆడే వెబ్సైట్ని చెక్ చేసుకుంటారు. ఇది ఇండియాలో చాలా మందికి తెలియని విషయం. ఇది ఎందుకు చూపిస్తున్నాం అంటే, పరిమ్యాచ్ కానీ 1xbet.com కానీ మీరు ఆడుతున్నారు, అవే కాకుండా ఒక సన్నాసి వెబ్సైట్లో మీరు పోయి ఆడతా కొన్ని కోట్లు పోగొట్టుకుంటున్నారు. అవి ఏంటి ఆ వెబ్సైట్ల గురించి మీకు పూర్తిగా అవగాహన రావడానికి askgamblers.com. దీనిలో ప్రపంచంలో ఉండే జోదగాళ్ళు మొత్తం ఈ వెబ్సైట్లోకి వస్తారు. దీని ప్రత్యేకత ఏంటో చెప్తాను మీకు.
ఏదైనా వెబ్సైట్ డబ్బులు ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 కోటి 2 కోట్లు కొట్టాడు అనుకోండి, ఒకటేసారి ఒక 5 కోట్లు కొట్టాడు, లేదంటే ఒక 10 కోట్లు కొట్టాడు, ఏదో తగిలింది వాడికి అనుకోకుండా. కలిసేది అంత ఈజీగా రాదు, గ్యామ్లింగ్లో ఎవడో డబ్బు సంపాదించలేడు, గుర్తుంచుకోండి. కొట్టినప్పుడు ఆ వెబ్సైట్ ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే డబ్బులు విత్డ్రా ఇవ్వదు. ఇవ్వనప్పుడు ఈ యొక్క వెబ్సైట్కి వచ్చి దీనిలో లాగిన్ అయ్యి ఇక్కడ ఒక కంప్లైంట్ ఇవ్వాలి. ఇక్కడ కంప్లైంట్ ఏంటంటే నా పలానా యూజర్ ఐడి, నా గేమ్ ఐడి, నా ₹1,00,00,000 ఇట్లా కంప్లైంట్స్ ఉంది ఇక్కడ ఆప్షన్. కంప్లైంట్స్ ఆప్షన్లోకి వెళ్ళి నా ₹1,00,00,000 వాడు విత్డ్రా ఇవ్వలేదు, నాకు ఇట్లా ఇబ్బంది కలుగుతుంది అని చెప్పి దీనిలో కంప్లైంట్ పెడితే 24 గంటల్లో ప్రపంచంలో ఉన్న వాడి దీనిలో రిజిస్టర్ అయిన ఏ క్యాసినో దీనికి రిజిస్టర్ అవ్వాల్సింది ఎవడైనా సరే. గ్యామ్లింగ్ అథారిటీ కూడా దీన్ని బట్టే పనిచేస్తూ ఉంటుంది. గ్యామ్లింగ్ అథారిటీ యూకే గ్యామ్లింగ్ కమిషన్ కానివ్వండి, మాల్టా గేమింగ్ అథారిటీ కానివ్వండి, ఇవన్నీ కూడా క్యాసినోలకు సంబంధించిన కొన్ని రెగ్యులేటరీస్. ఇవన్నీ అంటే ప్రజలు మోసపోకుండా ఉండటానికి ఉన్న రెగ్యులేటరీ ఒక సిస్టమ్ అనేది ఉంది. చాలా దాన్ని ఫాలో ఎవడు ఇండియాలో ఎవడు ఫాలో అవడు. అది చాలా బ్యూటిఫుల్ సిస్టమ్ అది. దానివల్ల ప్రజలు మోసపోకుండా ఉంటారు, ముఖ్యంగా డబ్బు కోల్పోకుండా ఉంటారు. ఏది ఇప్పుడు 1 కోటి 2 కోట్లు ఇష్టం వచ్చినట్టు పోగొట్టుకుంటున్నారు కదా. ఇప్పుడు నేను చెప్తాను దీనిలో ఎలా. ఈ కంప్లైంట్ పెట్టిన తర్వాత దీనిలో 24 గంటల్లో ఆ పర్టికులర్ అంటే ఏంటి, వాడు గంటలో వచ్చి రెస్పాండ్ అయితే వాడి రేటింగ్ కొంచెమే తగ్గుద్ది. 10 గంటల తర్వాత ఇంకొంచెం తగ్గుద్ది. 24 గంటలు దాటితే కనుక ఆ వెబ్సైట్ వాడికి రేటింగ్ తగ్గిస్తుంటాడు. సో ఆ రేటింగ్ చూసే గ్యామ్లర్స్ అందరూ దీనిలో ఆ రేటింగ్ చూసాక ఆ వెబ్సైట్ లో గేమ్ ఆడతారు. సో ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే పరి మ్యాచ్ కొన్న రేటింగ్ చూద్దాం ఈ వెబ్సైట్ లో. ఇది పరి మ్యాచ్ కొన్న రేటింగ్. ఇంకోటి ఏంటంటే మీరు గుర్తుంచుకోండి, ఇండియాలో పరి మ్యాచ్ ఏదైతే ఆపరేట్ చేస్తుందో ఆ వెబ్సైట్ కాదు, అది పూర్తిగా ఇల్లీగల్. గ్రీన్ కలర్ లో ఏదో ఉంటుంది, పూర్తిగా ఇల్లీగల్. పరి మ్యాచ్ కి సంబంధించిన ఇండియాలో ఏదైతే పరి మ్యాచ్ వాడు ఆపరేట్ చేస్తున్నాడో పూర్తిగా ఇల్లీగల్ వెబ్సైట్ అది. పరి మ్యాచ్ వాడు యూకే గ్యామ్లింగ్ అథారిటీ రూల్స్ ను పాటిస్తూ, ఏది ప్రజలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టుగా కొట్టేయకూడదు అనే రూల్ ని పాటిస్తూ, ఆ రూల్స్ ప్రకారం ఏదైతే వెబ్సైట్ రన్ చేస్తున్నాడో యునైటెడ్ కింగ్డమ్ లో ఆ వెబ్సైట్ ఇది నేను చెప్తుంది. ఇండియాలో మన జనాల దగ్గర ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తున్న వెబ్సైట్ గురించి చెప్పట్లేదు. హర్ష సాయి ఎవరో పర్రి మ్యాచ్, హర్ష సాయి, ఇమ్రాన్ ఒరిజినల్ కాదు. అవి ఒరిజినల్ అంటే వీడిదే కంపెనీ. కాకపోతే వాడు ఇక్కడ ఆపరేట్ చేసే లింక్ వేరు. ఇదే లింక్ యూకేలో ఆపరేట్ చేస్తే బొక్కలో వేస్తారు, తీసుకెళ్ళండి. సో అలాంటి ఏది అక్కడ రూల్స్ ప్రకారం చేసే వెబ్సైట్ లో వాడికి ఉన్న రేటింగ్ ఎంత ఇక్కడ మీరు చూస్తే 3.4 రేటింగ్. ఇక్కడ మీరు చూస్తే 3.4 రేటింగ్. సో మీకు అర్థమైంది కదా, ఈ వెబ్సైట్ ఉన్న రేటింగ్ 3.4. పరి మ్యాచ్ అది అవుట్ ఆఫ్ 10 కదా సార్? అవుట్ ఆఫ్ 10 అండి. ఇది మొత్తం 10 స్టార్లు ఉంటాయి ఇక్కడ. 10 స్టార్లో 3.4 రేటింగ్ అంటే ఎంత? వాడు యూకేలో యూకే పార్ట్నర్స్ పరి మ్యాచ్ యూకే పార్ట్నర్స్, యూకే గ్యామ్లింగ్ అథారిటీకి సంబంధించి ఆ రూల్స్ పాటిస్తున్నట్టు అక్కడ నట్టేస్తున్న దానికే 3.4 ఇచ్చాడు. అయితే మన ఇండియాలో దానికి 0.00 ఎక్కడో ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడుకోబోయేది గ్యామ్లర్స్, ప్రపంచ గ్యామ్లర్స్ రేటింగ్ ఎంత ఉంటే ఆడతారు అనేది డిస్కస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ పరి మ్యాచ్ కి సంబంధించి మనం చూసాక 1xbet.com రష్యన్. ఈ యొక్క మీరు చూస్తే పరి మ్యాచ్ వచ్చి యుక్రేనియన్ ఫౌండర్స్, మొత్తం యుక్రేనియన్. మీరు చూస్తే పరి మ్యాచ్ లో డబ్బులు విత్డ్రా చేసేటప్పుడు కూడా క్లియర్ గా యుక్రెయిన్ యుద్ధానికి మీరు డబ్బులు డొనేట్ చేస్తారని కూడా ఉంటది. దానిలో పోయి ఆడుతున్నారు. నేను చెప్తుంది ఏంటి, ఈ వెబ్సైట్ల కంటే హీనంగా ఉన్న వెబ్సైట్ లో మీరు డబ్బు పోగొట్టుకున్నారు. ఇది వదిలేయండి. ఇంకా ఏంటి నేను చెప్తుంది, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ నేనేం చెప్తున్నాను, ఇక్కడ పరి మ్యాచ్, ఇక్కడ 1xbet.com కి ఎంత ఉందండి? ఫస్ట్ ఇది చూద్దాం. రేటింగ్ ఎంత ఉంది ఇక్కడ? 2.6 క్యాషినో రేటింగ్. అది ర్యాంక్ రేటింగ్ 7.9 ఉంది. ఇక్కడ అది 325 మీద. ఇక్కడ క్యాషినో ర్యాంక్ వేస్తాడు. క్యాషినో ర్యాంక్ 2.6 ఉందండి. 2.6. ఓకే, నేను ఈ 2 వెబ్సైట్లు మీకు చూపించింది. ఎక్కడ వెబ్సైట్లు? యూకేలో అన్ని రూల్స్ ఫాలో అయితే వాడు ఇచ్చిన రేటింగ్ ఆ వెబ్సైట్లకి. అదే ఇండియాలో రూల్స్ పాటించకుండా వేస్తున్న దానికి రేటింగ్ ఏముంటుందో ఆలోచించండి.
అది కాకుండా పరిమ్యాచ్ 1xbet.com కాకుండా మీరు ఎవడెవడో లింకులు పెడితే ఆ డిజిటల్ చిప్స్ మీద మీరు ఆడుతున్న అకౌంట్లు రేటింగ్లు ఎంత ఉంటాయి, మైనస్లో ఉంటుంది. అంటే మీరు 50 లక్షలు ఈరోజు కొడితే 2 నిమిషాలు మీ అకౌంట్ బ్లాక్ చేసేసి సర్వనాశనం చేసేస్తాడు. మీరు 10 కోట్లు వేస్తే ఆ 10 కోట్లు వాడు తీసేసుకుంటాడు. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. నేను ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూసింది ఏంటి, 1xbet.com కొన్న రేటింగ్. ఇప్పుడు అసలు ఒరిజినల్గా ఎంత ఉండాలి రేటింగ్ ఒక వెబ్సైట్కి? సో askgamblers.com ప్రపంచంలో గ్యామ్లర్స్ అందరూ దీన్ని చూసే ఇందాక చెప్పుకున్నట్టుగా రేటింగ్లు చూసి ఆడితే, ఇందాక పరి మ్యాచ్కి ఎంత ఉంది మనం చూస్తే 3.4 ఉంది. ఇక్కడ 1xbet కి 2.6. అది కూడా యూకే గ్యామ్లింగ్ అథారిటీ, మన ఇండియాలో రన్ అయ్యే వెబ్సైట్లు కాదు. ఓకే. సో ఇక్కడ ఈ వెబ్సైట్ సర్టిఫైడ్ క్యాసినోస్, సేఫెస్ట్ ఆన్లైన్ క్యాసినోస్ ప్రపంచంలో. వీటికి ఉన్న రేటింగ్ చూడండి ఎంత ఉంది. 10 out of 10. 10 out of 10. ఇక్కడ ఎంత ఉంది? 9.8. 9.8 మీరు చూస్తే 9.5, 9.7, 9.4. ఈవెన్ ఆడేవాళ్ళు ఆ 0.6 తగ్గిన, 0.4 తగ్గిన, 0.1 తగ్గినా కూడా ఆడరు. ఓకే. అలాంటి క్యాసినోలు 10 out of 10 లేదంటే 9.8 ఉన్నది. నేను ఫారినర్స్ గురించి చెప్తున్నా. ఫారినర్స్లో ఎందుకు మనమే కోల్పోతున్నాం డబ్బు, ఈ రకంగా మనం ఎందుకు మోసాలకు గురవుతున్నాం అంటే సర్టిఫైడ్ క్యాసినోస్. అంటే దీనిలో ఆడమని కాదు, రేపు పొద్దున దీనిలో అకౌంట్ ఓపెన్ చేయమాకండి. నేను చెప్తుంది ఏంటంటే ఇక్కడ ఇల్లీగల్, కానీ మనం గవర్నమెంట్కి కూడా దీని ద్వారా ఏం చెప్పదలుచుకుంటున్నాం, ఒక సర్టిఫైడ్ గేమింగ్, ఒక లీగల్ గేమింగ్ నడిచినప్పుడు ఎలా ఉంటుంది. మీరు లీగల్గా ఉండే గేమ్స్ అన్నింటినీ ఆపేశారు. ఓకే. ఎన్టీఆర్ గారు మద్యపాన నిషేధం చేశారు. అవును. మద్యపాన నిషేధం చేస్తే ఏమైంది, 4-5 రాష్ట్రాల నుంచి ఏరులై పారింది మద్యం. అవును. ఎవడ తాగటం ఆపాడు, ఎవడన్నా ఆపాడా? ఆపల. సో వాటికి కొంచెం రెస్ట్రిక్షన్స్ పెట్టాలి. టైమింగ్ పెట్టారు, వైన్ షాప్ ఈ టైం నుంచి ఈ టైం వరకే ఉండాలని చెప్పి. మళ్ళీ మొన్న గవర్నమెంట్ వచ్చి కొంచెం ఎక్స్టెండ్ చేశారు 2 గంటలు. బెల్ట్ షాప్లు కూడా మంచిగా ధారాళంగా ఇస్తున్నారు. సో అసలు వైన్ షాప్లు, బెల్ట్ షాప్లు అన్నారు ఎగ్జాంపుల్. వైన్ షాప్ లో ఆప్ చేస్తే ఏమైంది, బెల్ట్ షాప్ లో వస్తాయి. సో ఇక్కడ క్యాసినోల్ని లేదంటే ఒక జెన్యూన్ ఒక సిస్టమ్ లేకపోతే ఏమవుద్ది, ఇల్లీగల్ క్యాసినోస్ రాజ్యం వెళ్తాయి. ఇండియా మొత్తం ఇప్పుడు జరుగుతుంది అది. ఇంతకు ముందు లీగలైజ్డ్ బెట్టింగ్ ఉంటే దాంట్లో పోయి కొంతమంది ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు మొత్తం అసలు మీకు చెప్పేది ఏంటంటే, దీనిలో మెయిన్గా చూస్తే చూడండి 10 రేటింగ్ ఉంది. ఈ వెబ్సైట్ని ఎందుకు దూరంగా పెట్టారు? ఏది యూకే గ్యామ్లింగ్ కమిషన్ గురించి, ఈ ఆస్ గ్యామ్లర్స్ గురించి చెప్తాం మనం. ఓకే. అసలు ఈ పరి మ్యాచ్కి అసలు ఈ రేటింగ్ కూడా లేదు అసలు. ఎంత మామూలుగా 2 point ఎంతో ఉండేది. అది ఎందుకు చేశారు అని అంటే, యానిమేటెడ్ గేమ్స్ వల్ల చిన్న పిల్లలు అట్రాక్ట్ అవుతారు చాలా ఫాస్ట్గా. మీరు చూస్తే ఇందాక మనం ఎగ్జాంపుల్ ఏం చెప్పాం, ఒక షాపింగ్ మాల్లో మనీ వీల్ లాంటి గేమ్. వాడు అక్కడ చూసినప్పుడు రేపు పొద్దునాడు హార్స్ రేస్లు అవన్నీ ఆడు అట్లా ఊరికే ఒక గిఫ్ట్ టెడ్డీబేర్ గురించి ఆడు ఆడితే, రేపు పొద్దున ఎక్కడన్నా గోవా వెళ్తాడు, లేదా ఎక్కడో చూస్తాడు, ఆడు టీవీలో చూస్తాడు. ఇప్పుడు మీరు చూడండి, నిన్న 2 మైనర్లు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి రూమ్ కోసం ఎదుగుతున్నారంట హైదరాబాద్. పెళ్లి చేసుకుందాం. ఎంత వయసు? 8th class 7th class. 7th class, అబ్బాయి 7th class. వాళ్ళు ఇక్కడికి వచ్చి రూమ్ కోసం ఎదుగుతున్నారు. సో అదే పిల్లడు గోవా వెళ్ళి క్యాసినో ఎత్తుకు కూడా బంగారం ఎత్తుకుంటారు. సరే, దానిలోకి ఎంట్రీ ఎవరు? రోడ్డు లేదంటే మీ ఊరి దగ్గర ఏదైనా చెట్టు కింద వెళ్ళని ఆడుతున్నాడు. ఇట్లాంటి చెప్తున్నా యానిమేటెడ్ గేమ్స్ మెయిన్గా వచ్చి చికెన్ రోడ్ 1, చికెన్ రోడ్ 2, ఏవియేటర్ అని చెప్పి ఒక ఫ్లైట్ ఎగురుతూ ఉంటుంది. ఓకే. ఈ గేమ్స్ అన్నీ కూడా చాలా మంది పొలిటీషియన్స్ దీని వెనకమాల ఉన్నారు, మీరు గుర్తుంచుకోవాలి. ఈ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఎక్కువ మంది మోసపోతూ ఉన్నారు, మన వాళ్ళు ముఖ్యంగా ఇండియన్స్ మోసపోతూ ఉన్నారు ఈ యానిమేటెడ్ గేమ్స్లో. యానిమేటెడ్ గేమ్స్ తొందరగా పిల్లలు అట్రాక్ట్ అవుతారు బొమ్మలకి. చిన్న పిల్లలు, మైనర్లు కూడా ఇల్లీగల్ బెట్టింగ్లో డబ్బు కోల్పోవడానికి కారణం అదే. ఆ తర్వాతే కదా ఈ ప్రాణాలు తీసుకోవటం, ప్రాణాలు తీయటం, ఇవన్నీ అందుకే జరిగింది. ఇప్పుడు నిజమే సార్, ఇప్పుడు ఇల్లీగల్ బెట్టింగ్ కోల్పోయాడు అనుకోండి, దాని రికవరీ కోసం వాడు ఏది చేయడానికి సిద్ధపడతాడు. ఏది చేయడానికి చంపేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇంట్లో వాళ్ళని చంపేసిన సందర్భాలని ఆడటం కోసం పిచ్చోళ్ళ తయారయ్యారు. చెప్తున్నాను, ఫార్మ్స్, చాలా ఫార్మ్స్ లో ఈ బెట్టింగ్ అనేది ఇప్పటికే ఉంటది. ఇది ఎప్పటికీ ఎవడో రూపు మాపలేడు. అరే గవర్నమెంట్ బెట్టింగ్ లిక్కర్ షాపులు ఇస్తుంది. అది సరే, అవి చేసినా కూడా అండి బెట్టింగ్ అనేది ఎవడో ఆపలేడు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి నేను అంటాను, 100ల సంవత్సరం కాదు. మహాభారతం ఎప్పుడు జరిగింది?
అంటే ఒక కాంటెక్స్ట్ తీసుకుంటే ఇక్కడ ఏంటి బెట్టింగ్లు సపోర్ట్ చేస్తున్నారంటే సపోర్ట్ చేయటం చేయకపోవటం సమస్య కాదు. ఇక్కడ సమస్య ఏంటి, చావులు మీరు ఏమన్నా ఆపగలుగుతున్నారా? బెట్టింగ్ భూతం అని పేరు పెట్టినా దెయ్యం అని పేరు పెట్టినా ఎవడైనా దాన్ని ఆపగలుగుతున్నాడా? ఇన్ని ఇండియా వైడ్గా ఇల్లీగల్ బెట్టింగ్ ఆపేసేస్తే అక్కడ ఏం చేశారండి, ఒక ఎస్ఐ వెళ్ళి రివాల్వర్ తాకట్టు పెట్టిండు మనం పోయి. ఏదో ఒక ఫామ్లో బెట్టింగ్ అనేది వస్తూనే ఉంటుంది. మీరు ఎంత ఆపాలనుకున్నా ఆపలేరు. ఇప్పుడు నిన్న ఐబొమ్మ రవిదే తీసుకోండి, ఐబొమ్మ ఆపారంటే కానీ మూవీ రూల్స్ ఆపగలరా అంటున్నారు. అది పోతే ఇంకోటి వస్తుంది, అది పోతే ఇంకోటి వస్తుంది. ఆడేవాడు ఏం చేస్తున్నాడు, ఎందుకు దీని గురించి మాట్లాడుకుంటున్నాం, రెగ్యులేషన్ ఉండదు దీనిలో. మీరు 5-10 కోట్లు కూడా పోగొట్టుకోవాలనుకుంటే, కానీ ఈ వెబ్సైట్లో అట్లా పోగొట్టనివ్వరు. దీనికి ఒక గ్యాంబ్లింగ్ అథారిటీ ఉంటుంది వెనక. సో ఈ కథను మనం చూస్తే అండి, ఇప్పుడు ఈ వెబ్సైట్స్ ఈ వెబ్సైట్ పరిమ్యాచ్ గురించి తీసుకుందాం ఫర్ అన్ ఎగ్జాంపుల్. పరిమ్యాచ్ ఇలాంటి గేమ్లను ప్రమోట్ చేసింది సౌత్ ఈస్ట్ ఏషియాలో. 1xbet.com ఇలాంటి యానిమేటెడ్ గేమ్స్ ప్రమోట్ చేసింది. అందుకోసం అని చెప్పి యూకే గ్యాంబ్లింగ్ కమిషన్ వీటిని బ్యాన్ చేసింది. ఈ సంస్థలని కంప్లీట్ బ్యాన్ చేసింది. తర్వాత ఈ దరిద్రుడు ఏం చేశాడంటే, మీరు చెప్పిన మాట వింటాను, నేను మీ రూల్స్ ప్రకారమే నేను గేమ్ రన్ చేస్తానని చెప్పి యూకే గేమింగ్ అథారిటీకి సంబంధించిన రూల్స్ని, ఆ కమిషన్ లాస్ని పాలసీస్ని ఫాలో అవుతా ఆ వెబ్సైట్ పెట్టాడు. ఈ వెబ్సైట్ కూడా అడిచిన రేటింగ్ 3.4. ఈ వెబ్సైట్ ఇండియాలో రన్ అవుతుంది. మళ్ళీ ఇది వేరే వెబ్సైట్ సేమ్ నేమ్తో. సో మనకి ఎంత దరిద్రమైన కంటెంట్ మన ప్రజలు అందుకే మోసపోతుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎన్ని డబ్బులు సార్ అసలు. సో అవునండి. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ వెబ్సైట్కి సంబంధించి ఈ askgamblers.com గురించి చెప్తాను మీకు. సార్ ఇప్పుడు ఈ వెబ్సైట్లన్నీ ఓకే, కానీ ఫస్ట్ యూత్ని అట్రాక్ట్ చేయడం కోసం ఆఫర్లు ఇస్తూ ఉంటారు. అంటే మనం ఇందుట్లోకి వెళ్ళగానే మనకి ఇంత 500 ఫస్ట్ డిపాజిట్ చేస్తాడు, దాంతోనే ఆడాలి అనేది ఒకటి. ఇదొకటి అయితే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా తీసుకొచ్చేసి వాడితో ప్రమోట్ చేయిస్తూ ఉంటాడు. అంటే ఎంత టెంప్టింగ్ ప్రాసెస్లో వాడు 500 ఇచ్చిందే చూస్తున్నాం, కానీ తనకు లక్షలు కొట్టేసింది చూడరు కదా. సో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లకు వచ్చి వీళ్ళు ఏం చేస్తారు, మీకు ఇల్లీగల్ అని కాదు, లీగల్ బెట్లో కూడా ఇస్తారు. కాకపోతే ఇల్లీగల్ బెట్టింగ్ ఇచ్చేది చాలా డిఫరెంట్ మోడల్. అది 500 వేయండి మీకు 2000 బ్యాలెన్స్ ఇస్తాను, లేదంటే 1000 రూపాయలు వేయండి 5000 బ్యాలెన్స్ ఇస్తాను అంటాడు. 5000 వాడు కొట్టేస్తాడు కాదు, ఇది తెలుసు కదా. ఇందాక చూపించిన వీడియోలో మీరు ఎట్లా మ్యానిపులేట్ చేయొచ్చు గేమింగ్ అని చెప్పి మీకు చూపించారు. వాటిలతో మీరు 1 కోటి కాదు 100 కోట్లు 1,00,000 కోట్లు పెట్టి కూర్చున్నా మీ దగ్గర 1,00,000 కోట్లు వాడు లాగేస్తాడు కదా. అట్లా మొత్తం మీకు మ్యానిపులేట్ చేసి రోలెట్టు లేదా అందరి బార్ సంబంధించి సెన్సార్లు ఉన్నాయి. పర్సు, ఫోను, వాచ్లో సెన్సార్ వస్తుంది. ఇట్లా పెట్టుకొని కూర్చుని కట్ట ఎటుబడితో తెలిసింది. అట్లాంటి గేమ్స్ ఉన్నాయి. లెన్స్ ఉన్నాయి. ఇన్ఫ్రారెడ్ కెమెరాలతో చూసి మిమ్మల్ని మోసం చేస్తారు. ఎన్ని రకాలుగా మోసం చేయొచ్చు అన్ని మీకు ప్రూఫ్లతో సహా చూపించాం మనం. అంతేకాకుండా ఇన్ఫ్లుయెన్సర్కి భారీగా ఒక తెలుగు ఇన్ఫ్లుయెన్సరే ఉన్నాడు. ఆయన మీద పెద్ద హడావిడి కూడా అయింది, కేసులు అయినాయి. ఆ రోజున ఒక మీడియా సంస్థ అడిగారు నన్ను, ఏమంటే పలానా పెద్ద మనిషి అందరికి 10,000 20,000 రోడ్డు మీద పడేస్తుంటాడు పెద్ద మనిషి, ఇప్పుడు దీంతో అయిపోయినట్టేనంటే సిగ్గులేని జనం రేపొద్దున మళ్ళీ 10,000 రోడ్డు మీద ఏమన్నా పంచితే గనక మళ్ళీ నువ్వు దేవుడు అంటారన్నారు. ఈరోజు మళ్ళీ దేవుడి కింద చూస్తున్నారు. మా బాబు మానేశాడని చెప్తున్నారు. మరి చాలా మంది చనిపోయారు. ఎందుకనంటే ఇక్కడ లీగల్ వెబ్సైట్లు సపోర్ట్ చేస్తున్నా నేను పెద్ద పట్టించుకునేవాడు కదా. ఇల్లీగల్ వెబ్సైట్లని 8 కోట్లు ఒక యాడ్కి తీసుకున్నాడండి. 8 కోట్ల ఒక తెలుగు ఇన్ఫ్లుయెన్సర్ నాకు తెలిసి ఆయనకు పంచే డబ్బులు ఒక 8 కోట్లు తీసుకున్నాడు ఒక యాడ్కి. మీరు చూస్తే చికెన్ రోడ్ టు చికెన్ రోడ్ 1 అనే ఒక గేమింగ్ దానికి 100 నుంచి 150 కోట్లు అడ్వర్టైజింగ్ ఖర్చు పెట్టారు మన ఇండియాలో. ఎంత ఇల్లీగల్ అది పూర్తిగా మ్యానిపులేషన్ అండి. చికెన్ రోడ్ 2 అని ఒక చిన్న కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఎగురుతూ ఉంటుంది అనమాట. ఎగిరిన కొద్దీ డబుల్ అవుతూ ఉంటుందో ట్రిపుల్ అవుతూ ఉంటుందో. పూర్తిగా కంప్యూటరైజ్డ్ గేమ్ అది. వాడికి కొట్టి ఇచ్చినట్టే ఇచ్చి వాడి దగ్గర మొత్తం లాగేస్తారు ఇల్లీగల్ వెబ్సైట్. ఎందుకు? స్కామర్కి తెలుసు ఎంత మీరు ఎంత క్యాపబుల్ అనేది. మన డేటా అంతా లీక్ అయ్యింది, పాన్ డేటా లీక్ అయ్యింది, సిబిల్ స్కోర్లు తీసుకొని. మీకు తెలియని విషయం చెప్తానండి మురళి గారు, నాకు తెలిసిన చాలా మంది ఫ్యామిలీస్ ఉన్న వ్యక్తులు ఐటీ జాబులు చేస్తున్నారు. గత 10 సంవత్సరాలుగా క్రెడిట్ కార్డులు, లోన్లు, ఈఎంఐలు గట్లగా సస్తున్నారు. గేమ్స్ ఆడి డబ్బు పోగొట్టుకుని ఈ రోజుకి ఫ్యామిలీస్, పిల్లలు ఉన్నారు, మంచి ఫ్యామిలీస్ ఇంట్లో చెప్పలేరు, మళ్ళీ ఇట్లా పోయినాయి చెప్పలేరు. ఈ రోజుకి లోన్లు కట్టి ఎన్ని లక్షలు 50 లక్షలు 60 లక్షలు ఒక్కొక్క మనిషి. ఇది కనపడని అతి పెద్ద స్కామ్. ఇది కొన్ని లక్షల కోట్లు 1000 కోట్లు పోయింది స్కాములు. ఏది? ఈ డిజిటల్ స్కామ్లో పోయింది.
లక్షల కోట్లు కొట్టేశారు దీని నుంచి, లక్షల కోట్లు, పర్ఫెక్ట్ గానే క్వాంటిఫై చేసి చెప్తాను, లక్షల కోట్లు. ఒక్కొక్క మనిషి దగ్గర, మీకు కూడా తెలుసు, మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర 50 లక్షలు, కోటి ఆడిన వాళ్ళు ఉన్నారు, 2 కోట్లు ఆడిన వాళ్ళు ఉన్నారు. అవన్నీ ఈ వెబ్సైట్లోనే పోయింది ఆ డబ్బంతా కూడా. ఈ మళ్ళీ సార్ ఇంకో గేమ్ ఏదో లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే ఏదో వస్తుంది, తెలియకుండానే అకౌంట్లోంచి అమౌంట్ వెళ్ళిపోతాయి. అవన్నీ స్కామర్స్ చేసే. ఇగో ఇలాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ అయినప్పుడు, ఇల్లీగల్ వెబ్సైట్లు, పరిమ్యాచ్, 1xbet.com ఇట్లాంటి వాటిలో రిజిస్టర్ అయినప్పుడు మీ దగ్గర గేమింగ్ ఆడిచ్చి కొట్టేస్తారు. ఓకే. ఆ తర్వాత మీ నెంబర్లు తీసుకొని వేరే ఎవడెవడికో అమ్ముకుంటారు, స్కామర్లకి, హ్యాకర్లకి. ఆ స్కామర్ సిబిఐ అంటూ, ఈడీ అంటూ హనీ పాటింగ్ చేసి, లేదా ఇంకోటి చేసి వాడు కొట్టేస్తాడు. చివరాఖరికి మీరు వచ్చేసరికి ఇల్లీగల్ క్యాసినోస్, స్కామర్స్ అందరూ ఒకటే పైన. ఇది ఒక పెద్ద బ్రాంచ్, ఇది ఒక చైనీస్ ఆపరేటెడ్ ప్రాజెక్ట్ ఇది. దీని బాసెస్ అందరూ చైనీస్ ఉంటారు. ఈ వెబ్సైట్స్ తీసుకుంటే, నేను నా రీసెర్చ్లో పరిమ్యాచ్కి సంబంధించి ఒక సిఐఏకి సంబంధించిన 2 వ్యక్తులు యుక్రెయిన్ వెళ్తారు. ఓకే. వెళ్ళిన తర్వాత ఇద్దరికి దానిలో ఒకడికి డిఫెన్స్ మినిస్ట్రీలో, ఒకడికి ఆర్మ్డ్ ఫోర్సెస్లో జాబ్లు ఇస్తారు సిఐఏ ఏజెంట్స్కి. సడన్గా వాడు పరిమ్యాచ్ ఫౌండర్స్ అవుతారు. సడన్గా పరిమ్యాచ్ అనేది వరల్డ్ వైడ్గా ఆపరేషన్ స్టార్ట్ అయిపోతాయి. 1xbet.com వచ్చి రష్యన్ ఇంటెలిజెన్స్కి షెల్ కంపెనీలన్నీ కూడా నేను రీసెర్చ్ చేసి కొన్ని పనామా లీక్స్లో నేను వెరిఫై చేసిన తర్వాత మొత్తుకుంటే అందరు నవ్వుతున్నారు. ఏమని, పరిమ్యాచ్ యుక్రెయిన్ ఇంటెలిజెన్స్ ఏంటని. మీకు ఒకటే గుర్తుంచుకోండి, పరిమ్యాచ్ యుక్రెయిన్ ఇంటెలిజెన్స్కి నేను డైరెక్ట్గా చెప్తున్నా, అమెరికన్ సిఐఏ వెళ్ళి అక్కడ నుంచి ఆపరేట్ చేస్తున్నారని ముందు చెప్తే నమ్మల. మీరు పరిమ్యాచ్ విత్డ్రాల్లోకి వెళ్తే క్లియర్గా యుక్రెయిన్కి మీ డబ్బు డొనేట్ చేద్దాం అనుకుంటున్నారని ఒక ఆప్షన్ చాలు నా ప్రూఫ్ కింద. కరెక్టే. దానికి దీనికి లింక్ చేయొచ్చు కదా. చేయొచ్చు. సో లేదు, వేరే కంట్రీ, పాకిస్తాన్ అనొచ్చు, ఇంకో కంట్రీ అనొచ్చు. యుక్రెయిన్ అంటే యుక్రెయిన్ ఉంది, దాని కింద పరిమ్యాచ్ ఆపరేషన్స్ అక్కడ నుంచే అవుతుంది. సో ఈ రకంగా అన్యాయంగా డబ్బులు కొట్టేస్తున్నారు వీళ్ళు. యూకే గ్యామ్లింగ్ అథారిటీ, మాల్టా గేమింగ్ అథారిటీ, లేదంటే ఈ యొక్క కమిషన్స్ రాడార్లోంచి తప్పించుకొని బిజినెస్ చేస్తూ ఉన్నారు. దీనిలో మనం పోయి మోసపోతూ ఉన్నాం. ఈ గేమింగ్ అథారిటీ సర్టిఫైడ్ గేమింగ్లో ఏముంటుంది అంటే, ఈ సర్టిఫైడ్ గేమింగ్కి సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలాంటి క్యాసినోస్ ఉన్నాయి. అంటే దీనిలో ఆడమని కాదు, ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, మన ఇండియాలో ఆన్లైన్ గ్యామ్లింగ్ అనేది ఇల్లీగల్. బట్ మనం ఏం ట్రై చేద్దాం అనుకుంటున్నాం అంటే, పొలిటీషియన్స్కి కానీ వీళ్ళకి కానీ ఏం చెప్దాం అనుకుంటున్నాం అంటే, ఇది ఆగదో, ఏదో విధంగా డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు కాబట్టి అసలు ఒక జెన్యూన్ గ్యామ్లింగ్ వెబ్సైట్కి సంబంధించి గేమ్స్ ఎలా రన్ అవుతాయి అనేది మాట్లాడదాం అనుకుంటున్నాం మనం. సో ఇక్కడ క్యాసినో 10 ర్యాంకింగ్ ఇచ్చింది. ఇక్కడ మీరు చూస్తే ఇంత రివ్యూ ఉంటుంది సార్, మొత్తం అసలు పేమెంట్ సిస్టమ్ ఎలా చేస్తారు. ఈ వెబ్సైట్లో మీరు గ్యామ్లింగ్ కమిషన్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఈ వెబ్సైట్స్. ఓకే. ఇప్పుడు ఒక వ్యక్తి ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి డబ్బులు వేస్తాడు. ఎగ్జాంపుల్ ఒక 50,000 వేసి ఆడాడు, తర్వాత ఇంకొక 50,000 వేసి ఆడాడు, ఇంకొక 1,00,000 వేసి ఆడాడు. ఈ 3 ప్యాటర్న్లను స్టడీ చేస్తుంది గ్యామ్లింగ్ కమిషన్. ఆటోమేటిక్గా అల్గారిథమ్స్ ఉంటాయి. వాడు మెంటల్గా బెట్స్ పెట్టాడు అనుకోండి, అంటే ఇష్టం వచ్చినట్టుగా, లెక్కలేనట్టుగా, రెక్లెస్గా పెట్టాడు అనుకోండి, ఇమీడియట్గా వాడికి ఒక మెయిల్ వచ్చేస్తుంది. ఆ మెయిల్ సారాంశం ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన ఇండియా ఉంది, ఇండియాలో మీరు పలానా ముంబైలో ఒక రీహాబిలిటేషన్ సెంటర్ ఉంది, అక్కడికి వెళ్ళి 30 రోజులు 40 రోజులు ఉండండి, ఉన్నాక మళ్ళీ రండి అంటదా, మళ్ళీ ఆ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయండి అంటది. ఓకే. సో వీడు ఈ 30 రోజులు, ఇప్పుడు ఎగ్జాంపుల్ వీడు దీనిలో ఒక 2 లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు, లేదంటే 2 లక్షల రూపాయలు, 1 కోటి రూపాయలు వచ్చింది. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఉంచుకోండి. అంటే ఇష్టం వచ్చినట్టుగా ప్యాటర్న్ ఆడితే అంటే 2,000, 3,000, 5,000, 10,000, వీళ్ళు 1,00,000, 2 లక్షలు ఇష్టం వచ్చినట్టు ఆడుతుంటే ఇది ఏం చేస్తుందంటే బ్లాక్ చేసేద్దు ఫస్ట్ అకౌంట్ని. తర్వాత వీడు అక్కడికి వెళ్ళాలి, ఆ 30 రోజులు 40 రోజులు ఉండాలి, గ్యామ్లింగ్ కమిషన్ ఏది ఈ యొక్క సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ఓకే, నాకు ఇప్పుడు ఆ గ్యామ్లింగ్ ఎడిక్షన్ అనేది పోయింది, ఇంకా నాలో ఇంకా అలాంటి భావన లేదు, ఇంకా ఆడే ఉద్దేశం లేదు అన్న తర్వాత వాడు ఎంత వేసాడు, 2 లక్షల రూపాయలు కదా వేసిన డబ్బు, వాడు కొట్టిన డబ్బు 1 కోటి రూపాయలైనా, పోయిన డబ్బు 2 లక్షలైనా పక్కన పెట్టి వాడు వేసిన డబ్బు 2 లక్షలని వెనక్కిస్తారు. ఇంకా వాడు జీవితంలో క్యాసినో ఆడకుండా అన్ని వెబ్సైట్లో బ్యాన్ అయిపోతాడు. ఆ ఐడితో పూర్తిగా బ్యాన్ అయిపోతాడు. అంటే ఈ అథారిటీలో ఉన్నాయి, ఈ అథారిటీ సంబంధించి ఆ ఐడితో ఎక్కడ ఆడలేడాడు. పూర్తిగా వాళ్ళ డేటాబేస్లో అప్డేట్ అవుద్ది అనమాట. ఏది ట్రస్టెడ్ వెబ్సైట్స్ సంబంధించి రేటింగ్ ఉన్న అన్ని వెబ్సైట్స్లో. ఓకే, ఇది ఒక సిస్టమేటిక్గా ఉంటుంది. ఇట్లా ఉంటుంది యూకే గ్యామ్లింగ్ అథారిటీకి సంబంధించి. ఎవడైనా అక్కడ ఉన్న సిటిజన్స్ అయినా ఆడేటప్పుడు రెస్పాన్సిబుల్ గేమింగ్ అంటే ఒక 500, 1,000 రూపాయలు పెట్టి ఆడాడు, ఓకే.
2000 పెట్టాడు ఆడాడు అయిపోయింది. ఉమ్. ఎందుకు వాడి కేవైసీ వాడి ఇన్కమ్ గురించి పూర్తిగా అప్డేట్ ఉంటుంది, డేటా ఉంటుంది వాళ్ళ డేటా ఉంటుంది. సో ఎలా కనెక్ట్ అయింది, వీడి తాహత మించి ఆడుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు లోన్కి వెళ్తాం సార్ మనం, ఓకే. కార్ లోన్కి వెళ్ళినప్పుడు ఇంటి లోన్కి ఏదైనా తీసుకోవాలని వెళ్ళినప్పుడు ఏమంటారు, మీ మీద ఇన్ని లోన్లు ఉన్నాయి, ఇంత ఇవ్వగలుగుతాం, ఈ శాలరీకి సంబంధించి మేము మీకు ఇంకా మిగులుతుంది 30,000 బతకడానికి కావాలి కదా, మేము దీని మీద మీకు ఇవ్వం. ఇది అంతే. దీనిలో నీకు ఆల్రెడీ ఇన్ని లోన్లు ఉండి ఇవన్నీ ఉంటే కనుక మీరు దీనికి అఫోర్డబుల్ కాదు, 1000-2000 ఇట్స్ ఓకే తీసుకొని ఒక 2000 క్యాష్తో ఆడనెత్తారు తప్ప క్యాష్ ఎక్కువ తీసుకోరు. ఆన్లైన్లో చేసినప్పుడు ఇట్లాంటి కమిషన్ రెగ్యులేషన్స్ అడ్డం వస్తాయి. ఓకే. వాడు ఆడబడితే ఆడటానికి ఉండదు. ఇక్కడ దీనికి క్యాసినోస్ని ఎట్లా మనం ఇది చేయొచ్చు అనేది చెప్తాను, నేను మళ్ళీ కనెక్ట్ చేద్దాం దాన్ని. ఓకే. సో నేను మీకు అర్థం అవుతుంది లాస్ట్ వచ్చేసరికి. ఓకే. సో ఇక్కడ వీడు ఇష్టం వచ్చినట్టుగా ఆడటానికి ఉండదు, ఇష్టం వచ్చినట్టుగా మెట్లగా పెట్టడానికి. ఇక్కడ చూడండి పరి మ్యాచ్లో వాడు నెల రోజుల్లోనే 4 కోట్లు బాగొట్టాడు, ఒక రోజులోనే కోడిపోయింది. అలాగే అంటారు. ఒక పంది 10 లక్షలు పెట్టాడు. ఇక్కడ అట్లాంటి ఎక్స్ట్రాలు చేయడానికి ఉండదు. ఇట్లా ఇష్టం వచ్చినట్టుగా ప్యాటర్న్ ఆడటానికి అలా చేసి ఇమీడియట్ బ్లాక్ చేసేసి మన డబ్బులు ఏమన్నాయి అన్నమాటికి వెనక్కి ఇచ్చేసి నీకు నాకు రామ్ ఇంక జీవితంలో ఆడటానికి ఉండదు. సో ఇలాంటి గ్యాంబ్లింగ్ కమిషన్ ఇండియాలో ఉండాలి మనకి. గ్యామ్లింగ్కి ఎడిక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా మెయిల్ జనరేట్ అయ్యింది, నువ్వు వెళ్ళి అక్కడ కంపల్సరీ ఉండాలి జీవితంలో. మనకు ఆధార్తో లింక్ చేసి ఇట్లాంటి ఒక సిస్టమ్ని పెడితే గవర్నమెంటే అది కూడా ఆపరేట్ చేసేది. యూకే అడ్వాన్స్డ్ కంట్రీ, అవును. అలాంటి కంట్రీ మనలా గాలికి వదిలేలా ప్రజల్ని. మీరు ఆడకండి నువ్వు మాట చెప్పేసి, లేదంటే నలుగురు వచ్చేసి మీరు గ్యామ్లింగ్ పోతాము, గ్యామ్లింగ్ దెయ్యము, గ్యామ్లింగ్ ఆత్మ అంటే ఎవడు వాగుతాడు? సంక్రాంతికి ఎంతమంది వెళ్తారు సార్? ఘోరంగా వెళ్తారు, కోట్ల మంది వెళ్తారు. 2000 కోట్లు బిజినెస్ అయిందంట ఓన్లీ సంక్రాంతికి. అక్కడ ఓన్లీ ఇంతకుముందు కోడి పందాలే, ఇప్పుడు లోపల బయట హీరోల బొమ్మలు పెట్టి వచ్చేసిన మొత్తం గ్యాంబ్లర్స్. ఈస్ట్ వెస్ట్ గోదావరి వైజాగ్ వరకు మొత్తం చూసుకోండి, కోట్ల రూపాయలు ఇలా గాల్లో అలా వదిలేస్తున్నారు. దేనికి వెళ్తారు సార్? ముగ్గుల పోటీలకి అయితే వెళ్ళరు కోట్ల మంది, ఏమండి? సో ఏదైనా ఇప్పుడు ప్రజలు ఎట్టున్నారంటే, ప్రజలు కాదు ఏదైనా సబ్జెక్టులో ఇందాక మనం అన్నట్టు, ఇప్పుడు మీరు బెట్టింగ్ లీగల్ బెట్టింగ్ ఆపేస్తే ఇల్లీగల్ బెట్టింగ్ ఆడతారు, ఇల్లీగల్ బెట్టింగ్ ఆపేస్తే ఇళ్లలో ఎక్కడో ఒక రూములు తీసుకుని వాటిలో ప్యాక్ ఆడుకుంటారు. ఆ ప్యాక్ ఆడ మీద ఎస్ఓటి వాళ్ళు రైడ్ అయితే రోడ్డు మీద బస్సు మీద పోయే నెంబర్ల మీద ఆడుకుంటారు. అది కూడా ఉందిలేండి కొన్ని గోదావరి జిల్లాల్లో, బస్ మీద వెళ్ళే నెంబర్ల మీద పందాలు కాసుకుంటారు. అది నెక్స్ట్ ఇయర్ నెంబర్ వస్తుందని చెప్పి చెప్తున్నా. లేదంటే రేపు పొద్దున ఏ కార్పొరేటర్ వస్తాడు, ఏ ఎమ్మెల్యేకి వెళ్తాడు, రేపు బెట్టింగ్ సార్ అది. ఇప్పుడు సర్పంచ్ ఎంపీపీల మీద కూడా కాసుకుంటున్నారు చెప్తున్నా. ఇక ఆ పందాలు కూడా ఆపారు అనుకోండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆపలేరు. అవి ఆపితే 2 నిమ్మకాయలు తీసి రోడ్డు మీద తీసిరేసి ఏ నిమ్మకాయ ఫస్ట్ వెళ్ళిందని చెప్పి నిమ్మకాయల మీద కూడా పందాలు. అలాంటి గేమ్స్ ఉన్నాయి సార్, ఊర్లో ఆడతారు. సో ఈ రకమైన బెట్టింగ్లు ఆడతారు. సార్ మీరు చెప్పండి, క్రికెట్ 5 సంవత్సరాలకు ఒకసారి, సంవత్సరానికి ఒక గేమ్ ఉంటే సరిపోదా సార్? సార్ మోటివ్ గురించి మాట్లాడతా, ఇది ఎందుకో ఇలా ప్రజలు అర్థం చేసుకోవాల్సిన విషయం ఉంది. క్రికెట్నే తీసుకోండి సార్ ఎగ్జాంపుల్, ప్రతి 2-3 నెలలకు ఒకసారి ఒక ఈవెంట్. దేనికి చేస్తున్నారు సార్ అసలు? ప్రపంచానికి, అంతే కదా? ప్రపంచానికి ఏమన్నా రూపాయి పని ఉందా? ఎన్ని పని గంటలు, మన పని గంటలు. ఇప్పుడు ఆల్రెడీ మన సగం టైం వేస్ట్ రీల్స్ చూడటానికి సరిపోతుంది మన జాబ్ చేసే టైం. ఓకే, కరెక్ట్. ఈ దీంట్లో మళ్ళీ క్రికెట్ వస్తుంది, మొత్తం ఆ క్రికెట్ మొత్తం ఎన్నో రోజులు నడుస్తుంది. నేను చూడండి సార్ క్రికెట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఎన్ని పని గంటలు వేస్ట్ అయింది. ఎవడికి వెళ్తే ఏంటి, విరాట్ కోహ్లీ ఎవడు వాడు ఏం కొడితే ఏంటి, నాకేంటి? ప్రపంచ కప్ తీసుకొచ్చాడు 5 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఉంటుంది కదా, 5 years, అది ఒకసారి అయితే ఓకే హ్యాపీ. సో ఐపీఎల్ ఏంటి సార్, మొత్తం కూర్చొని ఎంత పెద్ద క్యాసినో నడుపుద్ది ఇండియన్ గవర్నమెంట్. కొనుక్కుంటారు సార్, బిడ్డింగ్ వేస్తారు అక్కడ, బిడ్డింగ్ వేస్తారు. ఎంత పెద్ద మ్యానిపులేషన్ అందరికీ తెలుసు దీని గురించి. ఏది మీరు ఎన్ని పుస్తకాలు చదివి ఆడు ఎంత కొట్టాడు, నిన్న వాడికి జ్వరం వచ్చింది, మొన్న కాలికి ఇంజురీ అయిందని చెప్పి మొత్తం పుస్తకాలు రాస్తారు. అలా రేస్ క్లబ్బుల్లో పుస్తకం ఉంటుంది సార్, ఈ గుర్రం ఇంతకు ముందు ఎంత రన్ అయింది, ఇప్పుడు ఎంత రన్ అయింది, ఎంత వెయిట్ తగ్గింది, దీని పిల్ల ఏంటి, దీని అంశ ఏంటి, ఇది అరేబియన్ హార్సా, ఇవన్నీ లెక్కలు వేసుకొని గుర్రం మీద పందాలు కాస్తారు. అదే పందాలు క్రికెట్కి. మీరు కూడా వెళ్ళినట్టున్నారు సార్? నేను వెళ్ళాను సార్ ఇన్వెస్టిగేషన్ లో. ఎగ్జాక్ట్లీ, నేను అన్నిటికీ వెళ్ళాను సార్ నేను. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, నేను లాస్ట్ టైం కూడా అన్నా, రామ్ గోపాల్ వర్మ గారు సినిమా తీయడానికి జైలుకి వెళ్తే నేను ప్రజలకి ఉద్దేశించి చెప్పడానికి అందరు క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకున్నాకే ఈ సంస్థలోకి ఈ యొక్క వీడియోలు చేస్తూ కూర్చున్నాను ప్రతిదీ. ఎందుకంటే సార్ నేను ఒక కామన్ మ్యాన్ లో ఇంట్లో కూర్చుంటే ఇవన్నీ చెప్పలేను కదా, ఇవన్నీ జరుగుతాయని ఎవడు చెప్పగలుగుతాడు సార్?
నాకు నాలెడ్జ్ ఇలా వచ్చిందని అన్నీ తెలుసుకున్నా. వెళ్ళి రేసులకి వెళ్ళా, ఏం జరుగుద్ది ప్రతిదీ స్టడీ చేసుకున్నా. క్యాసినోలకి వెళ్ళా, ప్రతి చోటకి వెళ్ళా, ఇల్లీగల్గా ఏం జరుగుతుంది అన్నీ చూసా. హ్యాకింగ్ ఎట్లా చేస్తారు, క్యాసినో హ్యాకింగ్ గురించి కూడా చెప్తాను, మీకు చెప్తాను 2 నిమిషాలు. ఈ క్రికెట్ మ్యాచ్ అంటే వీళ్ళు అక్కడ కొనుక్కొని ఆడించేది వేరైతే, రూముల్లో ఉండి ఆన్లైన్ బెట్టింగ్లు వీళ్ళు ఒక నెంబర్ కి డబ్బులు పంపించి అదొక బెట్టింగ్ వేరు ఉంటుంది. క్రికెట్ బెట్టింగ్ బాల్ కి 6 4 పడిద్ది అని ఇవన్నీ తెలిసిన విషయాలే. కాకపోతే ఈ యాప్ లెవెల్లో పోలీసులు ఎస్ఓటి వాళ్ళు పాపం చాయ్ బాళ్ళ దగ్గర కూర్చొని, ఎందుకంటే ఇంతకు ముందులా ఇంకా వాళ్ళని అడ్వాన్స్డ్ చేయలే పోలీస్ డిపార్ట్మెంట్, పాపం వాళ్ళు చాయ్ బాళ్ళ దగ్గర కూర్చొని ఎవడు బుక్ ఉన్నాడు, ఎవడు ల్యాప్టాప్ పెట్టుకొని కూర్చున్నాడు, ల్యాప్టాప్లు అన్నీ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఏం లేవు. ఫోన్లో యాప్లు లింకులు ఇచ్చేస్తున్నారు, బ్యాలెన్స్లు ఇచ్చేస్తున్నారు. దీనికి అసలు ఇంతకు ముందులా బుక్కీ దొరకట్లా. బుక్కీ ఆడికి 1 లక్ష ఈడికి 1 లక్ష ఇచ్చేస్తున్నారు ఊరికే చిప్స్. వాడు కలెక్షన్ చేసి ఇచ్చి మ్యాచ్ అయిన తర్వాత ఇచ్చుకోవటం ఏదో చూసుకుంటున్నారు వీళ్ళంతా. ఇట్లాంటి ఒక పెద్ద ఇది నడుస్తుంది. ఆ యాప్లో ఉన్నవాడు ఏమని తెలుస్తారు, ఇప్పుడు ఐబొమ్మ రవిని పట్టుకున్నట్టే ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను చెప్తున్న యాప్లో డిలీట్ చేస్తే 2 నిమిషాల్లో సర్వర్ డేటా కూడా దెబ్బ డిలీట్ అయిపోద్ది. ఏమి ఉండదు. బెట్టింగ్ యాప్లు ఏది మన క్రికెట్ బెట్టింగ్కి సంబంధించి బుకీలకు సంబంధించిన డేటా ఒక్కసారి పోయిందంటే పోయింది అంతే, మళ్ళీ మీరు రిట్రై చేయడానికి కూడా ఉండదు. అట్లాంటి సంస్థలు ఉన్నాయి. ఎగ్జాంపుల్ నేను చెప్తుంది ఏంటంటే, ఇక్కడ మన పాయింట్ ఏంటి, డైరెక్ట్గా గవర్నమెంట్ ఎదురుగుండి బెట్టింగ్లు నడుస్తున్నాయి. ప్రపంచం అంతా తెలుసు, ప్రజలందరూ అటు కళ్ళు మూసుకుని బెట్టింగ్ పోతాం, బెట్టింగ్ అనేది ఎలాంటివి ఏమి ఉండవు, ఇండియాలో ఇల్లీగల్ బ్యాన్ అంటున్నారు తప్పితే ఎదురుగా ఇన్ని తెచ్చినాయి మీరు మోసపోవడానికి. అదే సార్, నేను వెనకటికి ఏదో సామెత ఉంది సార్, ఏంటి పావురం కళ్ళు మూసుకుంటే పిల్లి మాయమైద్దా అని. ప్రజలందరూ కళ్ళు మూసుకుని పిల్లి లేదనుకుంటున్నారు. మీ ఎదురుగానే బెట్టింగ్ రూపంలో ఉంది. బెట్టింగ్ ప్రతి సెక్టార్లో బెట్టింగ్ ఉంది. ఇక్కడ మనం వాట్ వీఆర్ ట్రైంగ్ టు కన్వే, బెట్టింగ్ లీగలైజ్ చేయాలి. లీగలైజ్ చేసి దానికి ఒక అథారిటీ, దానికి ఒక గ్యాంబ్లింగ్ కమిషన్. ఏముంది, 140 కోట్ల మంది, ద బిగ్గెస్ట్ లార్జెస్ట్ కంట్రీ, 3rd ప్లేస్ 4th ప్లేస్లో ఉన్నాం మనం వరల్డ్లో పోటీ పడతా. ఫస్ట్ ప్లేస్లో ఉన్న అమెరికాలో కూడా క్యాసినోస్ ఉన్నాయి. మనలాగా పిచ్చోళ్ళకి మళ్ళీ కోట్లు పోగొట్టుకోవట్లా, మనలాగా రోడ్డు మీద పట్టలా, మనలాగా సూసైడ్లు చేసుకోవట్లా, మనలాగా ఉన్న ఫ్యామిలీని మొత్తాన్ని చంపేయట్లా. ఎందుకు, ఏదో నేర్చుకోవాలి కదా మనం. గ్యాంబ్లింగ్ అథారిటీ ఉండటం మూలాన ఇలాంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను. ఇలాంటి రెగ్యులేషన్స్ ఉంటే జాగ్రత్త పడతారు, డబ్బు బాగుంటూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి కమిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు తీసుకుంటే పవర్ బాల్ లాటరీ ఉంది, ఇది చూడండి. ఇంకా సరే మీరు క్యాసినోలు ఆన్ చేయలేరు, లీగలైజ్డ్ క్యాసినోస్ పెట్టి. ఇప్పుడు ఇంకోటి సార్, లీగలైజ్డ్ క్యాసినోస్ అనే ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ ఏం చెప్తానంటే, ఇప్పుడు ఒక జొమాటో ఉందనుకోండి, వాడే ఒక్కడే ఉంటే మోనోపోలీగా ఉంటాడు. అవును. ఇంకోటి వచ్చాడు అనుకోండి, ఇద్దరి మధ్య ఫైట్ ఉంటుంది. ముగ్గురు వచ్చారు అనుకోండి, ముగ్గురు మధ్య ఫైట్ ఉంటుంది. ఎవడో కూడా ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ప్రజలకు ఇవ్వాలనుకుంటా. అవును. అలానే కదా రిలయన్స్ వాడు అన్నింటిలో దూరింది. అవును. ఇంతకుముందు ఫోన్ కొనడమే కష్టం అయిపోయింది మనకి. 5,000 10,000 ఆ రోజుల్లో బ్లాక్ అండ్ వైట్లు. వచ్చాడు 500 ఫోన్ ఇచ్చి పడదొబ్బాడు, ఇండియా మొత్తం అయిపోయింది. చెప్తున్నా, తీసుకుంటున్నాడు ఓకే, వాడు పెద్ద కార్పొరేటే కాదనట్లా. దానిలో కార్పొరేట్ని ఇన్వాల్వ్ చేయడం కంటే గవర్నమెంట్ గ్యాంబ్లింగ్ కమిషన్ ఉండి గవర్నమెంట్ ఆపరేటెడ్ ఉన్నప్పుడు అదేంటంటే ఒక ట్రస్ట్ అనేది ఉంటుంది. అట్లా యూకే నేషనల్ లాటరీ సిస్టమ్ ఉంది. యూకే నేషనల్ లాటరీ సిస్టమ్. ఇది చూస్తే అమెరికన్ పవర్ బాల్. ఈ పవర్ బాల్లో నేను చూపించేది ఏంటంటే పవర్ బాల్ లాటరీ. ఈ ఒక లాటరీ $1 పెట్టి టికెట్ తీయచ్చు. $1 అంటే మనకి రూపాయి. అమెరికాలో $1 అంటే ₹1 కింద వాళ్ళకి. ₹1 ఆడికి ఆ గ్యాంబ్లింగ్ దొరద ఉంటే ₹1 పెట్టి తీసుకుంటాడు. ఆ అదృష్టాన్ని చెక్ చేసుకుంటాడు. దీనిలో చూడండి ఎంత బెట్ వచ్చినాయో మీకు అక్కడ డాలర్స్లో చూపించి ఇక్కడ చూపిస్తా చూడండి. హైయెస్ట్ చూడండి, 16,866 కోట్లు ప్రైజ్ మనీ ఆడికి వచ్చింది. $1 పెట్టి రోడ్డు మీద అడుక్కునేవాడికి. రోడ్డు మీద ఒకసారి ఇలాంటి చాలా ఉన్నాయి సార్, ఇవన్నీ అవే. ఒకసారి ఏది 16,000 30,000 కోట్లు వచ్చినవి ఉన్నాయి, 15,000 కోట్లు 20,000 కోట్లు వచ్చినవి ఉన్నాయి. ఏది $1 $1 ఇక్కడ ఇలాంటి. అంతేకాకుండా ఈ పవర్ బాల్ లాటరీ అంటే ఇది 5 నెంబర్లు కరెక్ట్గా చూస్ చేసుకుంటే దీన్ని $1 పెట్టి ఎవడో కూడా తీసుకుంటారు. చిన్న స్టోర్లో పెట్రోల్ పంపుల్లో దొరికి ఓడి కొనుక్కుంటారు. ఇట్లా తీసితే వాడు క్యాన్సర్ ఉంది పాపం, చచ్చిపోబోతున్నాడు, ఆడికి కూడా తెలియదు. ఈ డబ్బు తగలంగానే ఏం చేస్తారంటే ఒక 3rd పార్టీ సెక్యూరిటీ వ్యాన్ ఒకటి వచ్చేస్తుంది వీడిని తీసుకోవడానికి, పికప్ చేసుకోవడానికి వచ్చి. ఓకే, ఇప్పుడు నాకు లాటరీ తగిలింది అనుకోండి, గవర్నమెంట్ పంపిస్తుంది. గవర్నమెంట్ కాదు సార్, ప్రైవేట్, అంతా ప్రైవేట్ సర్వీస్ ఉంటుంది. ఇక్కడ ఏం చేస్తారంటే పలానా పెట్రోల్ పంపు దగ్గర నుంచి ఈ యొక్క లాటరీ గెలుచుకున్నారు, ఎవరి పేరు అనేది ఎవడో తెలియదు. పలానా పెట్రోల్ పంప్ అనేది తెలుసు. పెట్రోల్ పంపుల్లో అమ్ముతారు అక్కడ గ్యాస్ స్టేషన్స్ లో.
ఇమీడియట్ గా ఒక సెక్యూరిటీ వ్యాన్ వచ్చేస్తుంది. మరి 30,000 కోట్లు 15,000 కోట్లు అంటే తీసుకుపోతారు కదా ఎవడో కూడా కిడ్నాప్ చేసి. సెక్యూరిటీ సిస్టమ్ వచ్చేస్తుంది, వీడిని సెక్యూర్ గా తీసుకుని వెళ్ళిపోతారు. వీడికంటూ ఒక ఇల్లు ఒక ఇవన్నీ ముందు కొనేసి పెడతారు. ఇప్పుడు వీడు గెలుచుకుంది 30,000 కోట్లు అనుకోండి ఎగ్జాంపుల్, ఆ రూపాయికి. ఆ 30,000 కోట్లు నీకు ఇన్స్టెంట్ గా కావాలా, లేదంటే ఒక 30 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇన్స్టాల్మెంట్ లో కావాలా అని అడుగుతారు. లేదు నాకు ఇన్స్టాల్మెంట్ లో కావాలంటే 30,000 కోట్లు ఇన్స్టాల్మెంట్ లో వారానికి ఇదిగో 150 ఒక 200 కోట్లు లేదా నెలకు 200 కోట్లు అనుకుంటూ ఇచ్చుకుంటూ పోతారు. ఓకే ఓకే. లేదంటే ఒక 500 కోట్లు ఇచ్చుకుంటూ పోతారు. నాకు వద్దు, నాకు ఇన్స్టెంట్ మొత్తం క్యాషే కావాలన్నాడు అనుకోండి, ఆ క్యాష్ తీసుకుని ఎడొకటి పోతానని సగం 50% 15,000 కోట్లు అటు చేతిలో పెడతారు, పోయేటైనా దావని చెప్పి చెప్తున్నా. సో కొన్ని జీవితాలు మారుతాయి. ఇక్కడ ఏంది గ్యామ్లింగ్ ఆడేది సార్, పొడతాం బతుకుతాం శాస్త్రం ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. తాగిపోతున్నాడు, తినిపోతున్నాడు, చూస్తున్నా కూర్చున్నా పోతున్నారు, పెళ్లిలో డాన్స్ వేసినా పోతున్నారు, రోడ్డు మీద పొల్యూషన్ కూడా పోతున్నారు. ఓకే, ఇవన్నిటిని కంపేర్ చేసి ఒకటే రకంగా చెప్పట్లే. కాకపోతే దీన్ని భూతం కింద చూడటం కదా, దీన్ని ఎరాడికేట్ చేయలేరు. ఎలాగైనా ఆడతాడు, పోగొట్టుకుంటే ఎట్టయినా పోగొట్టుకుంటాడు. కానీ ఆడుకుని చచ్చే వాళ్ళకి ఈ యొక్క లీగలైజ్డ్ గ్యామ్లింగ్ సిస్టమ్ పెట్టినప్పుడు ఏజ్ వైజ్ ఒక 25 సంవత్సరాలు దాటిన వ్యక్తే ఆడగలడు. అది కూడా వాడి ఐటీ కట్టుంటే. ఇవన్నీ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లు అప్పుడు ఉండవా అని మీకు డౌట్ ఉంది, చెప్తా, దానికి కూడా చెప్తా. సో ఇలాంటి రెగ్యులేషన్స్ పెట్టినప్పుడు ఏంటి, చిన్నపిల్లలు ఆడలేరు, 20 సంవత్సరాలు మించినోడే ఆడగలుగుతాడు, అది కూడా ఐటీ కట్టేవాడే, అది కూడా ఆడి సోషల్ ప్రొఫైల్ని బట్టి ఆడతాడు. ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పోగొట్టుకుంటే ఇమీడియట్గా గ్యామ్లింగ్ అథారిటీ ఉండి ఆ డబ్బులు వెనక్కి ఇచ్చేసి ఆయన గేమింగ్లోంచి తీసేస్తుంది. క్యాసినోడు ఎప్పుడు ప్రాఫిట్లోనే ఉంటాడు, ఎప్పుడు లాస్ పోడు కదా. ఒక రెగ్యులేటెడ్ గేమింగ్ అనేది నడుస్తుంది. కోట్లు క్యాసినోడిని కొట్టేనీడు, ప్రజల దగ్గర అట్లా కొట్టేస్తే ఊరుకోదు కదా గవర్నమెంట్. ఒక లెవెల్లోనే ఆయన సంపాదించుకునేస్తుంది. అదొక కమిషన్ అనమాట, గ్యామ్లింగ్ కమిషన్ అది. సో ఈ రకంగా ఉన్నప్పుడు ఈ ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్లు పరిమ్యాచ్ 1xbet.com అన్నీ కూడా ఆపరేషన్ కాస్ట్లు ఎక్కువైపోతాయి. నడపటానికి చాలా డబ్బులు అవసరం అవుతాయి, రిసోర్సెస్ అవుతాయి. వాడు అడ్వర్టైజింగ్కి పలానా హర్షాయికి 5 కోట్లు ఇచ్చి అడ్వర్టైజ్మెంట్ చేయాలి, లేదంటే ప్రకాష్ రాజ్ గారికి ఒక 15 కోట్లు ఇచ్చి చేయాలి, లేదంటే దగ్గుబాటి రాణా గారికి 1 కోటి ఇచ్చి చేయాలి, ఇవన్నీ బాబుకి ఎంత ఇచ్చి చేయాలి ఉండవు కదా, తెలీదు అది. సో అట్లా అలాంటి కథలు ఉండవు. అంటే వాడు అంతంత స్పెండింగ్ తగ్గిపోద్ది, ఆటోమేటిక్గా వాడు ఆపరేషన్ తగ్గిస్తాడు. రెండోది ఏంటి, పీపుల్స్ అకౌంట్స్. ఈ ఇల్లీగల్ క్యాసినోస్ అన్ని యూజ్ చేసేది ప్రజల యొక్క అకౌంట్స్. నేను చెప్తున్నాను, బర్బ్ సూట్ గురించి అందరికీ తెలుసు, మీ అందరికి. బర్బ్ సూట్తో ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు ఉన్న టెక్ గిక్స్కి అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి తెలుసు. మీరు చూసుకుంటే పరిమ్యాచ్ 1xbet.comకి సంబంధించి పేమెంట్ కార్డ్ డీటెయిల్స్ ఆప్షన్స్ తీసేసాడు. మీకు అర్థం అవుతుంది నేనేం చెప్తున్నాను. తీసేసి కార్డ్ డీటెయిల్స్ ఆప్షన్స్ తీసేసి ఫోన్పే గూగుల్ పే పెట్టి, అది కూడా ఏంటి ప్రజల అకౌంట్లో పెట్టుకుంటున్నాడు. ఒక్కసారి కార్డ్ డీటెయిల్స్ ఆప్షన్ పెడితే కనుక ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. బర్బు సూట్తో కొడితే ఒక్కొక్కడికి పేమెంట్ సక్సెస్ స్లిప్ రీప్లై చేస్తే వాడు మట్టానికి రోడ్డు మీదకి వచ్చేస్తాడు ఆ క్యాసినోడు. మీకు అర్థమైంది నేనేం చెప్పాను. సో అదంతా కూడా ఇల్లీగల్, ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్తున్నాను మీకు. బర్బ్ సూట్తో, ఎందుకంటే ఇంటర్నేషనల్ పేమెంట్ గేట్వే. క్యాసినోలు హ్యాక్ అవుతాయి. మొన్న 3 సంవత్సరాల కిందట కూడా కొన్ని కోట్లు కొట్టేశారు ఎవరో తెలియని వాళ్ళు క్యాసినోస్ నుంచి. సో ఎలా కొట్టేశారు అని అంటే, ఇది ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్తున్నాను, ఎవరు ట్రై చేయకండి, ఇది ఇల్లీగల్. సో చెప్తాను సార్, దీనికి ఏంటంటే ఈ యొక్క వెబ్సైట్ నుంచి థర్డ్ పార్టీ పేమెంట్ గేట్వే, అంటే ఇండియాలో ఉన్న గేట్వేలు తీసుకోరు ఈ వెబ్సైట్లు. దుబాయ్లోనో లేదా ఇంకో చోటో, అదే మన రవి చెప్పినట్టు అలాంటి సెంట్ పెట్స్ అని చెప్పి అలాంటి ఏరియాల నుంచి కొన్ని పేమెంట్ గేట్వేలు తీసుకుంటారు. వెబ్సైట్, బ్యాంక్ 2 పేమెంట్ యొక్క సంబంధించిన అకౌంట్స్ చూసుకోవడానికి 7 days 6 days బ్లైండ్ స్పాట్ ఉంటుంది. అంటే ఓకే, ఇప్పుడు ఇండియాలో మీరు ఇప్పుడు ఒక ఈకామర్స్ వెబ్సైట్ పెడతారు సార్, పెట్టినప్పుడు మీ లెక్కలన్నీ చూడటానికి కొన్ని మంచి బ్యాంకులు ఏంటి, T+1 టీ డేట్లు ఉంటాయి. టీ అంటే ఏంటి, ఈ రోజు +1 రేపు. ఈ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ రేపు చెక్ అయిపోద్ది, టుడే +1 రేపు. కానీ క్యాసినోల్ పేమెంట్ గేట్వేలకు సంబంధించి T+5 T+6 అంటే బ్యాంక్ అండ్ వెబ్సైట్ 2 మాట్లాడుకోవడానికి 5-6 రోజులు బ్లైండ్ స్పాట్ ఉంటుంది. సో అలాంటి టైంలో మీరు అట్లాంటి వెబ్సైట్లు మీరు కొట్టడానికి ట్రై చేయొద్దు వర్క్ షూట్లో అని చెప్తున్నాను నేను. అది ఇల్లీగల్ అని చెప్తున్నాను.
అది కూడా ఇప్పుడు వర్క్ అవ్వదు. ఈ యొక్క కామన్ పీపుల్ అకౌంట్స్ తీసేసిన తర్వాత వాడికి మోడ్ ఆఫ్ పేమెంట్ కార్డ్ పేమెంట్సే ఉంటాయి. ఉన్నప్పుడు కార్డ్ డీటెయిల్స్తో బర్బ్ సూట్తో ఏం చేయొచ్చు, ప్రాక్సీ సర్వర్ క్రియేట్ చేసి, ఇదంతా ఎడ్యుకేషనల్ పర్పస్ చెప్తున్నా, ప్రాక్సీ సర్వర్ క్రియేట్ చేసి దీని నుంచి వెళ్ళే రెస్పాన్స్ని మధ్యలో ఎడిట్ చేసి అవతల నుంచి వచ్చే రెస్పాన్స్ని మళ్ళీ ఎడిట్ చేసినప్పుడు ఈ యొక్క వెబ్సైట్ ఆ యొక్క బ్యాంకు రెండు కమ్యూనికేట్ చేసుకోవడానికి 6 to 7 days 5 days కూడా పట్టిన సంఘటనలు ఉన్నాయి. ముఖ్యంగా ప్లెయిన్ ఎక్స్చేంజ్ అండ్ బెట్టిన్ ఎక్స్చేంజ్ వెబ్సైట్లు. సో ఇలాంటి వెబ్సైట్ల జోలికి వెళ్ళొద్దు, అది ఇల్లీగల్ అని చెప్తున్నాను. ఇప్పుడు చెప్పిన ఈ హ్యాకింగ్ ఎలా చేయొచ్చు అని అంటే కనుక హ్యాకింగ్లో అది మొదటి ఘట్టమే, తర్వాత ఘట్టాలు ఇంకా చాలా ఉన్నాయి. అలా మోసపోయారు, కొన్ని కోట్లు కొట్టేశారు హ్యాకర్లు వాళ్ళ దగ్గర ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ల దగ్గర అనేది ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నాను నేను. ఓకే, మీరేమైనా కొట్టేశారా సార్? సార్ నేనేం కొట్టలేదు సార్, ఇంత క్లియర్గా చెప్తున్నా. నేను స్టడీ చెప్తున్నాను సార్, నాకు ఏం తెలియదు సార్ అసలు. సో మీకు అర్థమైంది, పవర్ బాల్ లాటరీ రూపాయలు ఇండియాలో ఒక లాటరీ సిస్టమ్ పెట్టి స్టేట్ వైడ్గా ఆయన పెట్టుకుని చావచ్చు. కేరళలో నడుపుతున్నారు 100% లిటరసీ అంటారు వాళ్ళు, వాళ్ళ దగ్గర ఉంది కదా. ఇప్పుడు అక్కడ ఏదో లాటరీ సర్వీస్ని తీసుకొచ్చి ఇక్కడ మోసం చేస్తున్నారు. దుబాయ్ లాటరీ సిస్టమ్ అంటే పిచ్చోళ్ళకి మళ్ళీ పాపం చాలా మంది కొని కొంటున్నారు, మోసపోతూనే ఉంటారు. ఇక్కడ లీగలైజ్డ్ గ్యామ్లింగ్ ఒక గ్యామ్లింగ్ కమిషన్ పెట్టినప్పుడు గ్యామ్లింగ్ కమిషన్ ద్వారా రెగ్యులేటెడ్ బెట్టింగ్ జరిగితే తప్పులేదు. ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాల్లో ఇవి ఉన్నాయి, మనమే ఇంకా అభివృద్ధి చెందల. మనం లేదు బెట్టింగ్ ఆపాలి అని ఎవడన్నా జెండా ఎత్తితే కనుక పూర్తిగా ఆపండి. ఇందాక చెప్పాం కదా, వైన్ షాప్లు ఆపండి, రేస్ క్లబ్లు ఆపండి, క్రికెట్ ముఖ్యంగా ఆపండి. క్రికెట్ ముఖ్యంగా ఆపగలుగుతారా? ఆపలేరు. చెప్తున్నారు సంక్రాంతికి వెళ్ళే వాళ్ళని ఆపగలుగుతారా? ఏమన్నా ఆపలేరు. సో ఇది ఒక టాబు లాగా, ఇది ఒక తప్పులాగా. బెట్టింగ్ ఆడితే కనుక ఇది పెద్ద, అవును బెట్టింగ్ ఆడితే తప్పే, డబ్బు కోల్పోతాం, మెయిన్గా ఆడకూడదు. కానీ అలవాటు ఉన్న వాళ్ళు ₹1 ఇప్పుడు ఇది ఉంది సార్, మన స్టేట్లో ₹1 పెట్టి లాటరీ తీసుకొని చావండి అంటే ఏదో అదృష్టం పరీక్షించుకున్నాడు, ₹1 పెట్టి ఒక లాటరీ తీసుకుంటాడు, ఆడి పని ఆడు చేసుకుంటాడు. ఆ నెలకోసారి ఆ లాటరీ రిజల్ట్ వస్తే వచ్చింది అనుకోండి, పొరపాటున ఒక 5 కోట్లు 2 కోట్లు తగిలింది అనుకోండి, ఆడి జీతం సెట్ అయిపోతుంది. చెప్తున్నాను అంటే ఇంతకుముందు వందల లాటరీ టికెట్స్ కొన్న అట్ట కాదు, ఆధార్ బేస్డ్. ఒక ఆధార్ ఉంటే ఒక టికెట్ కొనుక్కోవాలి, ₹1 పెట్టి వాడి పేరు మీద ఒకటి కొనుక్కొని చేస్తాడు. లేదంటే ఒక 5 టికెట్లు ₹5. మీరు మళ్ళీ చెప్తారు సార్, చెప్తాను సార్, పోయేదే ఉంది అక్కడ. ఒక ₹5 పెట్టి కొనుక్కొని ఆధార్ కార్డుని ఓటర్ లిస్ట్ కి లింక్ చేయండి అంటేనే చేయట్లా, మీరు ఇంకా డైరెక్ట్ గా బెట్టింగ్. అదే కదా సార్, మన దగ్గర ఇంత రీసోర్స్, ఇంత టెక్నాలజీ ఉంచుకొని ప్రపంచానికి మనం ఐటీ డెవలప్ చేసి, మన ప్రపంచానికి ఏఐ డెవలప్ చేసి, ప్రపంచాన్ని అంతా అప్డేట్ చేసి, మనం మాత్రం స్కామర్ల చేతిలో సిగ్గు లేకుండా ఓడిపోతున్నాం. సిగ్గు లేకుండా డబ్బు పోగొట్టుకున్నాం. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, నిన్న డాక్టర్ ప్రపంచంలో పెద్ద వాళ్ళకి హార్ట్ సర్జన్లుగా ఉండి ఇక్కడ ఉన్న డాక్టర్ 14 కోట్లు పోగొట్టుకున్నాడు. చదువుకున్నాడు మళ్ళీ MBBS, దేనికో అర్థం కాదు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ నిద్రపోతుంటాడు, ప్రపంచానికి మొత్తం కోడ్ రాస్తుంటాడు ఇక్కడ కూర్చుని ల్యాప్టాప్తో. సిలికాన్ వ్యాలీ మళ్ళీ సౌత్ ఈస్ట్ ఏషియాలో ఒక పేరుకి వాళ్ళు మోసపోతున్నారు. ఇంత టెక్నాలజీ ఉంచుకొని ఇవి కూడా చేయలేమా? ఇవన్నీ కూడా సార్ పాలసీస్ మనం చేసుకుంటే మనం రాబోయే తరం సార్. ఇప్పుడున్న ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతుంటారు, పొలిటీషియన్లు అని అనుకుంటారు. ఇప్పుడున్న తరం వేరు, మనం నెక్స్ట్ రాబోయే తరాలు వేరు. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వీళ్ళు మనం అర్థం చేసుకోవాలి. మనం ఎట్లా ఒక కన్స్ట్రక్టివ్గా బిల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి, రూల్స్తో, ఒక పాలసీస్తో. ప్రతిదానికి ఇట్లా జెండా పట్టుకుని నుంచి ఉంటే 100% సొల్యూషన్ ఉండదు. ఉంటుంది, ఆడేవాడిని మీరు ఆపగలరా? చెప్తున్నారు, రేపు పొద్దున ఎవడైతే బెట్టింగ్ ఆపుదాం అనుకుంటున్నాడో వెళ్ళి ఒక్కసారి, అంటే బెట్టింగ్ ఇన్ ద సెన్స్ ఇల్లీగల్ బెట్టింగ్ అందరం ఉన్నాం, చేయకూడదని. లీగల్ బెట్టింగ్ తప్పని వాళ్ళు ఎవరైనా వెళ్ళి సంక్రాంతికి వెళ్ళే వాళ్ళని ఆపండి, వెళ్ళి రోడ్డు మీద. చెప్తున్నా, ఎవడు వెళ్తాడు సార్, మీరు చెప్తున్నా లేదా అక్కడికి వెళ్ళి ఆపండి, ఆపలేదు సార్. సో ఇవన్నీ ఉండే ఎప్పుడు కూడా. సో మనం చక్కగా ఎప్పుడు ఇదే డిస్కస్ చేసుకుంటే, ఇప్పుడు సంవత్సరం నుంచి ఎవరో మాట్లాడారు, ఇంకా అంతకుముందు సంవత్సరం ఇంకో ఆఫీసర్ మాట్లాడాడు, నేను ఈ సంవత్సరం నేను మాట్లాడతా, వచ్చే సంవత్సరం ఇంకోటి మాట్లాడతాడు. సొల్యూషన్ ఏంటి దీనికి? ఎప్పుడు ఇంతే వస్తావా? లేదు. సో ఎక్కడ కూడా పులి స్టాప్ పెట్టాలి సార్. సో మనకి ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఎట్లా మనం పులి స్టాప్ ఒక కన్స్ట్రక్టివ్గా ఒక మాట మీదకి వస్తే అందరం దీనికి ఒక పులి స్టాప్ పెట్టి అవతలకి వెళ్ళిపోతాం. లేదంటే ప్రతి నెలలో వాడక్కడంట, వీడెక్కడంట, ఈ కథలే వింటున్నాం. ఇలా కోల్పోయాడంట, ఇలా చచ్చిపోయాడంట, ఇలా చంపేశాడంట. ఈ సోది మోసపోయి మన జీవితాలు అంతం చేసుకోవడం తప్పించి దీన్ని లీగలైజ్డ్ చేసేసి ఒక సిస్టమేటిక్ గా, ఒక అథారిటేటివ్ గా చేద్దాం అనేది మాత్రం. సో అలా చేసుకుంటే మంచి సమస్యల్ని మనం ఇట్లా పరిష్కరించుకుంటా పోతే అందరం మాట్లాడుకొని, ఇప్పుడు
ఒక 1,00,000 మంది వచ్చి మాకు నచ్చలేదని నచ్చకపోతే సావండి, ఏం చేయలేం మనం. ఉమ్, ఇప్పుడు ఒక్కోసారి మెజారిటీ విన్ అవ్వచ్చు, ఒక్కోసారి మైనారిటీ విన్ అవ్వచ్చు, డజంట్ కేర్. బట్ సొసైటీకి ఎలా నీట్గా చెక్ పెట్టగలం. ఇప్పుడు ఏమంటున్నా, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఏమంటారు, అందరూ ఆడేవాళ్ళు. ఇప్పుడు వచ్చి అందరు జెండాలు పట్టుకున్న వాళ్ళు సాయంత్రానికి ఏస్-3 రమ్మీ కల్చర్ వేసుకొని ఏది విపిఎన్ వేసుకుని ఆడే బ్యాచే మొత్తం. దాంట్లో మళ్ళీ జిందాబాద్ ఎందుకు అంటారంటే డబ్బులు పోయినాయి కాబట్టి. ఈవెన్ ఆ రమ్మీ కల్చర్ అండ్ ఏస్-3లో కూడా నేను చెప్తాను సార్ మీకు, రమ్మీ కల్చర్ అని ఒక గేమ్ ఉంది. దాంట్లో ర్యాండమ్ నెంబర్ చక్కర్ సంథింగ్ ఉంటుంది సార్. అది ఒక సర్టిఫికేట్ ఉంటుంది. అంటే ఒక గ్యామ్లింగ్ అథారిటీ ఈ యొక్క గేమింగ్ బాట్స్ అంటే ఇప్పుడు ప్యాక్ ఆట ఒక 6 కలిసి ఆడేటప్పుడు దొంగ బాట్స్ ని పెట్టి మనుషులు కాకుండా జనాల దగ్గర డబ్బులు కొట్టేస్తున్నారు. ఇది ఒక వెరిఫికేషన్ ఉంటుంది. దాని సర్టిఫికేట్ 2019లో ఆడు పెట్టాడు రమ్మీ కల్చర్. 2019 నుంచి ఆ సర్టిఫికేటే ఉంచిండాడు. కరెక్ట్ గా 8 నెలల కింద 9 నెలల కింద అప్పుడు సజ్జనర్ గారు ఈ యొక్క ఇష్యూ నడుపుతున్నప్పుడు నేను 2 ఛానల్లో అన్నా, అది లోగో కూడా పెట్టారు రమ్మీ కల్చర్ లేదంటే ఏస్టితో అటు చూసి వచ్చినట్టున్నాడు. చెప్పింది ఏంటంటే ఈ యొక్క 2009 ఇది 6 నెలలకు ఒకసారి చేయాల్సిన వెరిఫికేషన్ ఈ యొక్క వెబ్సైట్కి సంబంధించి, అంటే మోసం జరగట్లేదని. 2019 సర్టిఫికేట్ ఇంకా చూపిస్తున్నాడు. అంటే కరెక్ట్గా 2వ రోజుకి 2025 వచ్చేసింది సర్టిఫికేట్. ఆడు చూడండి ఆడెంత ఫాస్ట్ ఉన్నాడు వాడు చూడండి. బాట్స్ పెట్టి బాటిల్తో మీరు ఎంతమంది డబ్బు కొట్టేశారు. ఎగ్జాంపుల్ రమ్మీ కల్చర్లో మీకు జరిగిన టోర్నమెంట్లో నేను కొట్టేస్తానని బాదుకున్నారు. ఇన్ని కోట్ల మందిలో 60 మంది అయినా ఒక్కొక్క గేమ్లో ఆడింది. అర్థం చేసుకోవాలి నేను ఏమని చెప్తున్నాను అనేది రమ్మీ కల్చర్ ఆడిన వాడికి అర్థమైంది. చెప్తాను అన్ని బాట్స్తో కోట్లు. చాలా మంది పొలిటీషియన్స్ ఉన్నారు దీని వెనక. మళ్ళీ నేను చెప్తున్నాను కోట్లు కొట్టేశారు. స్లీపర్ సెల్స్గా ఉన్నారు. చాలామంది బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. ఈరోజు చూస్తే వారం రోజుల కిందట ఒక పెళ్లి జరిగింది జైపూర్లో, కోట్లు ఖర్చు పెట్టి చేశారు. ఆయనకి సంబంధించిన అకౌంట్ నుంచి 200 కోట్లు 100 కోట్లు ఒక ర్యాపిడో డ్రైవర్కి ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పేసి ఉంది. ఏంటి బెట్టింగ్ వెబ్సైట్లు. ఆయనకి సంబంధించిందే కాదు, ఒక ఇండస్ట్రియలిస్ట్. ఆ ఇండస్ట్రియలిస్ట్కి సంబంధించిన ఒక వ్యాపారవేత్తకు సంబంధించిన అకౌంట్ నుంచి 100 కోట్లు 200 కోట్లు ట్రాన్స్ఫర్ అయినంటే దీని వెనకమాల ఎలాంటి కార్పొరేట్స్ ఉన్నారో ఆలోచించండి. సో మీరు ఇంకా గనక ఇట్లాంటి పిచ్చి గుడి నమ్మకాలు పెట్టుకొని గ్యామ్లింగ్ అంటే భూతమే, ఆడాలని ఆడకూడదు అనుకుంటే ఆడవద్దు. దాన్ని దూరంగా ఉండండి. వైన్ షాపులు ఉన్నాయి, ఓపెన్ చేసి ఉన్నాయి. దూరంగా ఉంటలా తాగేవాడు పోయి తాగి చేస్తున్నాడు. దీనిలో సావనిచ్చేదేదో కొంచెం రెస్పాన్సిబుల్గా సావనియండి. మరి కుక్క సావులు చేస్తున్నారు, లేదంటే ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ని చంపేస్తున్నారు పోయి. వాడు పోవడమే కాకుండా మొత్తం ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం సఫర్ అవుతున్నారు. ఎందుకు? ఇర్రెస్పాన్సిబుల్ గ్యామ్లింగ్ వల్ల, ఇర్రెస్పాన్సిబుల్ ఈ ఇల్లీగల్ వెబ్సైట్స్ వల్ల. లీగల్ వెబ్సైట్స్ ఉన్నప్పుడు గవర్నమెంట్ వెనకాల ఉంటుంది. గవర్నమెంట్ ఉన్నప్పుడు వాడు డబ్బు వెనక రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్ నుంచి మీరు రూపాయి కదా పావులో కూడా వెనక తెచ్చుకోలేరు. సో ఇలాంటి వాటి వల్ల కాస్త ప్రజలు జాగ్రత్తగా ఉంటారనేది మన పాయింట్. సూపర్. ఇప్పుడు మనం చూసింది మొత్తం రియల్గా ఏదైతే జరుగుతుందో, ఎలా అయితే ఇబ్బంది పడుతున్నారో, ఎలా అయితే డబ్బు కొట్టేస్తున్నారో వాటన్నిటి గురించి క్లియర్ ఇన్ఫర్మేషను విత్ వీడియో ప్రూఫ్స్ తోటి మీకు ఇచ్చాం. ఇదేంటంటే ఎడ్యుకేషన్ పర్పస్. మనం ఏదైనా ఏది చేసినా ఇల్లీగల్ యాప్స్లో, ఇల్లీగల్ సైట్స్లో డబ్బులు పోతూనే ఉంటాయి. దానికి అథారిటీ అనేది ఇండియాలో లేదు. కాబట్టి గ్యాంబ్లింగ్ ఆడొద్దు. ఒకవేళ ఆడాలంటే గవర్నమెంటే ముందుకొచ్చి ఒక సిస్టమ్ని బిల్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మందు లిక్కర్ షాపులు గ్యాంబ్లింగ్లో అవుతున్నాయి, మన ప్లేయర్స్ని ఐపీఎల్లో గ్యాంబ్లింగ్లో కొనుక్కుంటున్నాం. ఇలా చూసుకుంటూ పోతే హార్స్ రేస్ కోర్సులు చాలా ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా గ్యాంబ్లింగ్ ఎందుకు వస్తాయి. వైన్ షాప్ చెప్పాను, వైన్ షాప్లో కూడా అంతే. మనం 3 లక్షలు కడతాం, చివరికి మనకు తగలేదంటే 3 లక్షలు గవర్నమెంట్ నిర్దాక్షిణ్యంగా లాగేసుకుంటుంది. 3 లక్షలు చిన్న అమౌంటా? సో ఇది మొత్తానికి టోటల్గా మీకు చెప్పాలనుకున్నది మేము చెప్పింది. మీకు ఎలా అర్థమైనా కూడా గ్యాంబ్లింగ్ మాత్రం తప్పు అంతే. సో మీరు జాగ్రత్తగా ఉండండి. బెట్టింగ్ వేయాలంటే ఆలోచించండి. గవర్నమెంట్స్ కూడా మన జీవితాలతో ఆడుకోకుండా కొంచెం ముందుకెళ్ళే ప్రయత్నాలు చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. సార్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి.